అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వల్లీశదేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాసముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కంద పృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ తదితర దేవీ దేవతలకు అంజలిస్తూ స్వామి సన్నిధిలో మళ్ళీ బహుకాలం తర్వాత ఒక 3 రోజుల పాటు మంచి విషయం చెప్పుకోవడానికి అందరూ సమావేశమయ్యాం. ఈసారి ఈ నిర్వాహకులు కోరుకున్న అంశం సుబ్రహ్మణ్య మహిమా వైభవాన్ని చెప్పమని కోరుకున్నారు. మంచి అంశం వాళ్ళ చేత భగవంతుడు సంకల్పింపజేశాడని నేను భావన చేస్తున్నాను. గతంలో ఇక్కడ అనేక విషయాలు మనం చెప్పుకున్నవన్నీ దివ్యమైన విషయములే. మన సనాతన ధర్మానికి సంబంధించిన ఏ విషయమైనా దివ్యమే. అందులో సుబ్రహ్మణ్య తత్వం అనేటువంటిది అందరికీ తెలిసినట్టే ఉంటుంది, ఏదో తెలియనిది ఉంది అనిపిస్తుంది. అది సుబ్రహ్మణ్య తత్వంలో ఆయన జననం నుంచి అన్ని ఆశ్చర్యకరంగా మనకు కనబడతాయి. అయితే సుబ్రహ్మణ్యుడు అనగానే పార్వతీ పరమేశ్వర పుత్రుడు అన్న భావమే కొందరికి ఉంటుంది. కానీ ఆయన ఉపాసన చేసి ఆయన అనుగ్రహం పొందుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు సుబ్రహ్మణ్యునికి సంబంధించిన వృత్తాంతములు ఎన్నో పురాణాల్లోనూ కనబడతాయి, చరిత్రలో కనబడతాయి. చరిత్రలో కూడా సుబ్రహ్మణ్య భక్తులు చాలామంది గోచరిస్తుంటారు. వారి అనుభవాలు, పురాణంలో చెప్పిన కథలు ఇవన్నీ మేళవించుకుంటూ వేద విజ్ఞానంతో వీటిని అన్వయిస్తే రహస్యాలు బయటపడతాయి. మిగిలిన కథల్లో కొంత అయోమయం రాదు, కానీ సుబ్రహ్మణ్య జనన గాథ మాత్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చెప్పబడింది.
అవి చదివితే అయోమయం వస్తుంది, చదవకపోతే ఏమీ తెలియదు, బాధలేదు. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా కనబడుతుంది. కానీ సుబ్రహ్మణ్య వృత్తాంతములు వివిధ గ్రంథాల్లో ఉన్నవి ఇందులో ఇలా చెప్పారు, అందులో ఇలా చెప్పారని చెప్పి మరింత అయోమయానికి గురి చేయకుండా వాటన్నిటి యొక్క సారం, సమన్వయం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సుబ్రహ్మణ్య చరిత్రలో ప్రధానంగా 4 ఘట్టాలు మహిమాన్వితమైనవి. ఒకటి జననగాథ, రెండవది ఆయనకి పట్టాభిషేకం, మూడవది కుమార విజయం, నాలుగవది కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి, వల్లీదేవి సేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఈ 4 అంశములు ప్రధానంగా ఉంటాయి సుబ్రహ్మణ్య తత్వంలో. ఈ 4 అంశముల గురించి పురాణముల్లో చెప్తూ ఒక్కొక్క ఘట్టం శ్రవణం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితాన్ని కూడా చెప్పారు. పురాణ కథలకి ఫలశ్రుతి చెప్తారు, ఎందుకంటే ఆ కథల్లో ఏదో ఒక దివ్య శక్తి ఉంటుంది, అది వినడం వల్ల దాని ఫలితం లభిస్తుంది. అందుకే పురాణ కథలు వినడం కాలక్షేపము, విషయ పరిజ్ఞానం మాత్రమే కాకుండా మనకు తెలియకుండా మన సూక్ష్మ శరీరంపై దాని ప్రభావం చూపించి గ్రహస్థితులు కూడా మార్చగలిగేటువంటి మహిమ పురాణ కథలకు ఉంటాయి. అందుకు ఒక్కొక్క పురాణ కథ, రామాయణానికైనా భారతానికైనా ఈ ఘట్టం చదివితే ఇది, ఈ ఘట్టం వింటే ఇది అని చెప్తుంటారు. అలాగే సుబ్రహ్మణ్య ఘట్టం వింటే ఎంత గొప్పదనేది విశ్వామిత్రుడు రాముడితోనే చెప్తాడు సుబ్రహ్మణ్య జననగాథ గురించి. అలాంటి దివ్యమైనటువంటి సుబ్రహ్మణ్య చరిత్ర గురించి ఎక్కడెక్కడ చెప్పబడింది అనేది మహాభారతంలో ఒక మాట కనబడుతుంది. మహిమాహి కుమారస్య సర్వశాస్త్రేషు కచ్చతే వేదైశ్చ స్వాగమేశ్చాపి పురాణశ్చ తథైవచ తథా ఉపనిషదశ్చైవ మీమాంసా ద్వితయేన చ ఏవం భూతః కుమారోయం అశక్ష్యో వర్ణితుం ద్విజాహ అనే మాట కనబడుతుంది. సుబ్రహ్మణ్యం గురించి ఎక్కడెక్కడ ఉన్నది అంటే సర్వశాస్త్రేషు గచ్చతే, అన్ని శాస్త్రముల్లో కూడా ఉందయ్యా సుబ్రహ్మణ్యం గురించి అన్నారు. ముఖ్యంగా వేదైశ్చ, మనకు వేదం ప్రమాణం కనుక వేదముల యందు సుబ్రహ్మణ్య తత్వం. ఆగమైశ్చైవ, ఆగమముల చేత అంటే మంత్రశాస్త్రముల యందు 2. మూడవది పురాణశ్చ, పురాణముల యందు అన్నాడు. ఒక పురాణం కాదు, సుబ్రహ్మణ్య పేరుతో ఒక పురాణం ఉందని మనకు తెలుసు. ఏం పురాణం అది? స్కాంద పురాణం. స్కందుని పేరుతో ఒక పురాణమే ఉంది. అందులో స్కంద చరిత్రంతో ఉన్నది. అందులో ఒక మహేశ్వర ఖండం అని ఒకటి ఉంటుంది, ఖండముల యందు ఒక కథ ఉంటుంది, సంహితల యందు మరొక కథ ఉంటుంది. 2 భాగములకు ఉంటుంది స్కాంద పురాణం, ఖండ భాగములు, సంహితా భాగములని. రెండిట్లోనూ సుబ్రహ్మణ్య చరిత్ర కనబడుతుంది. ఇంతవరకు పురాణాలు అయ్యాయి. ఈ పురాణాల్లో మళ్ళీ ఒక్క శివ పురాణంలో ఉంది, శక్తి పురాణాల్లో ఉన్న అనేక చోట్ల సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పబడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉపనిషదశ్చైవ అన్నాడు. ఉపనిషత్తులు సుబ్రహ్మణ్య గురించి చెప్పిన విషయములు చాలా గోచరిస్తాయి. ఉదాహరణ ఛాందోగ్యోపనిషత్తులు కూడా సుబ్రహ్మణ్యం గురించి ప్రస్తావన వరకు కనబడుతుంది. బ్రహ్మ విద్య అనగానే చాలా మందికి సనాతన ధర్మంపై అవగాహన ఉన్న వాళ్ళకి సనత్ కుమారుల వారు తెలుసు. ఆయన సనత్ కుమార. సనత్ కుమారునికి సుబ్రహ్మణ్యునికి ఏదో అనుబంధం ఉంది, అది ఉపనిషత్తులో మనకు కనబడుతుంటుంది. ఇంకా మీమాంసా ద్వితయేనచ అన్నాడు. 2 మీమాంసలు ఎందు ఉన్నదన్నాడు. అంటే మన శాస్త్రాలు ఏంటో మనకు తెలిస్తే ఇందులో ఆ లిస్ట్ అంతా ఇస్తున్నట్టే. మీమాంసా ద్వితయం, 2 మీమాంసలు ఉన్నాయి మనకి, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. పూర్వమీమాంస అంటే కర్మ యజ్ఞాది కర్మలు ఎలా చేయాలి ఇవన్నీ తెలియజేసేది పూర్వమీమాంస. ఉత్తర మీమాంస అంటే వేదాంత విచారణ, ఇవన్నీ కూడా ఉత్తర మీమాంసలో చెప్పబడుతుంటాయి. ఆ రెండిటి యందు సుబ్రహ్మణ్య గురించి ఉంది. ఇవి రహస్యమైన అంశములు. ఇది మనకు ఒక వాక్యంగా చెప్పేసిన దీన్ని ఆధారం చేసుకుని ఈ సోర్సెస్లోంచి వెతుక్కుని తెలుసుకోవచ్చు అనే మాటని అంత అందంగా ఋషులు చెప్తున్నారు. మొత్తానికి తెలిసింది ఏంటంటే ఇన్ని చోట్ల చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామిని సంపూర్ణంగా వర్ణించి చెప్పడం ఎవరి వల్ల కాదు అన్నాడు. ఇక్కడ ప్రారంభించే ముందు ఏం చెప్తున్నాం, చెప్పడం సాధ్యం కాదని చెప్తున్నాం. ఈ మాట ఎందుకు చెప్తారు? ఏది చెప్పినా మన వల్ల కాదు అంటే అర్థం మనం ఎంత తెలుసుకున్నామో అంతేకాదు ఇంకా ఎంతో ఉందని తెలుసుకోవడం వరకే గ్రహించవలసింది. దాని యొక్క విలువ తెలియడం కోసం ఈ వాక్యం చెప్తున్నారు. అలాంటి సుబ్రహ్మణ్యుని యొక్క జననగాథ ఇత్యాదులన్నీ కూడా మనకి వివిధ పురాణాల్లో ఉన్నవని సమీకరించాలి. ఒక చోట ఉన్నట్టు మరొక చోట ఉండదు. దానితో మనకేమనిపిస్తుంది, సందేహం కలుగుతుంది. ఇదేంటండి దానికి దీనికి విరుద్ధంగా ఉందని. విరుద్ధం కాదు, ఒక చోట చెప్పినట్టు ఇంకో చోట చెప్పలేదని అర్థం తప్ప దానికి దీనికి విరుద్ధం కాదు. పైగా సుబ్రహ్మణ్యుని కథలు, గణేశ కథలు లేదా శివ కథలు, విష్ణు కథలు అంటే తెలుసుకోవాల్సింది అది భూమికి సంబంధించినవి కావు. ముందు అంటే ఎర్త్లీ ప్లేన్లో జరిగినవి కావు. అవి అభౌమం అంటారు వీటిని. వాటి యొక్క ప్లేన్ వేరు జరుగుతున్నది. అది డివైన్ ప్లేన్, దివ్యమైనటువంటి దేవతల యొక్క స్థాయిలో జరిగినటువంటిది. దేవతల స్థాయిలో జరిగిన కథల్ని మనం మానవ స్థాయిలో చెప్పడానికి లేదు. పైగా సుబ్రహ్మణ్య కథలో ఎన్ని మర్మాలు దాగి ఉంటాయి అంటే ఒకవైపు ఈ విశ్వవిజ్ఞానం ఒకటి దాగి ఉంటుంది, దీన్ని మనం కాస్మిక్ వ్యూ అంటాం, అదొకటి. రెండవది యోగపరమైనటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్య తత్వంలో. మూడవది దేవతాపరమైన రహస్యాలు అంటే మంత్రశక్తి ఇత్యాది విశేషాలు కొన్ని గోచరిస్తుంటాయి. నాలుగవది యజ్ఞపరమైన రహస్యాలు, యజ్ఞానికి సంబంధించిన రహస్యాలు చాలా ఉంటాయి. ఇక ఐదవది తాత్వికమైన రహస్యాలు. తాత్వికం అంటే ఫిలసాఫికల్ యాటిట్యూడ్, దానితో చూస్తే చాలా కనబడతాయి.
ఆరవది ఉపాసనాపరంగా వస్తాయి. ఇలా చూస్తే 6 అక్కడ 6 కోణాల్లో సుబ్రహ్మణ్య కథని పరిశీలించవచ్చు. ఇది వినడానికి ఏంటి కథ ఇలా ఉంది అనిపిస్తుంది అంటే అలా అనిపించినప్పుడే దానిలో మా బుర్రకు సామాన్యంగా అర్థం కానిది ఏదో ఉందన్న తెలుసుకుని దానిలోని సంకేతాలు పట్టుకోవాలి. అందుకే పురాణ భాష సంకేత భాష. ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. పురాణాలు సంకేత భాషను చెప్తాయి. అంటే ఆ పేర్ల బట్టి ఒక సంకేతం ఏదో సజెస్టివ్గా చెప్పడం అన్నమాట. అలాగే కొన్ని ప్రతీకలు కూడా చూపిస్తూ ఉంటారు. ఈ ప్రతీక భాష సంకేత భాష పురాణాల్లో ఉంటుంది. అది తెలియాలంటే వైదిక సంస్కారం ఉండాలి. అందుకే వేదమైనా అర్థం కావడం సులభం, కానీ పురాణం అంత తేలిగ్గా అర్థం కాదండి. మనకేమనిపిస్తుంది పురాణమే చాలా తేలికని, అదే ప్రమాదం. ఆ తేలిగ్గా అనిపించడం వల్లే మనం బుద్ధి పెట్టం అక్కడ. కానీ తేలిగ్గా కనబడుతూనే అంత తేలిగ్గా అనేది పురాణ భాష. పురాణ విద్య ఒక ప్రాచీనమైనటువంటి విద్య. వ్యాసుడు ప్రాచీనమైన వేద విద్యని ఆయన 4గా విభాగం చేశాడు తప్ప ఆయన తయారు చేయలేదు. పురాణం కూడా అలాగే చేశాడు. పురాణములకు ఆయన కర్త కాడు. పురాణములను కూడా ఆ విధంగా విభజన చేసి ఇచ్చాడనే చెప్తున్నారు. కానీ వేదము పురాణము ఇంచుమించు ఒకటే. ఆ మాటకు వస్తే ఒక మాట అంటారు, బ్రహ్మదేవుడికి ముందు పురాణం మనస్సులో స్ఫురించిందిట, వేదం బయటకు వచ్చిందిట. అంటే పురాణ జ్ఞానం అంటే పురాకథా జ్ఞానం, పురాణ జ్ఞానం. పురాకథలు అంటే బ్రహ్మదేవుడు ఈ కల్పంలో సృష్టి చేయాలని సిద్ధపడ్డాడు. గత కల్పాల్లో జరిగినవన్నీ గుర్తుకొచ్చాయి. ఆ గత కల్ప గాథల అన్నిటినీ కలిపి పురాగాథలు అంటారు. అవి స్ఫురణకు తెచ్చుకొని ధ్యానం చేస్తే తర్వాత భగవంతుడి దయ వల్ల వేదం బయటకు వచ్చింది. మొదట వేదం వచ్చింది కనుక మనం మొదట వేదం అన్నాం, కానీ మొదట పురాణమే మనసులో వచ్చింది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. పురాణ విద్యకు అంత ప్రాధాన్యం ఉన్నది. ఇలాంటి పురాణముల్లో మార్మికమైనటువంటి సుబ్రహ్మణ్య గాథలు రామాయణం భారతంలో కూడా ఉంది. ఇంత చెప్పినటువంటి లిస్టులో రామాయణ భారతాల గురించి లేదు. అయితే రామాయణం కావ్యం, భారతం ఇతిహాసం. ఏ ప్రక్రియని ఏమనాలో తెలియాలి. ఎవడో రామాయణం చెప్తున్నా పురాణాలు చెప్తున్నాడండి అంటారు మనం. ఇక్కడ రామాయణం పురాణం కాదు, రామాయణం కావ్యం. మహాభారతం అది ఇతిహాసం. అయితే ఇతిహాస లక్షణం రామాయణంలో ఉంది, కావ్య లక్షణం భారతంలో ఉంది. ఇది అంతర్లీనం. కానీ ప్రధానంగా మనందరికీ ఒక అవగాహన ఉండాలి. రామాయణం కావ్యం, పురాణం మన మహాభారతం ఇతిహాసం. పురాణములు 18 మహాపురాణములు, 18 ఉపపురాణములు. వేదం ఎలాగో ఉండనే ఉంది. ఇదంతా మన సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ఇంత విస్తారమైనటువంటి వాంగ్మయం బహుశా సనాతన ధర్మానికి మాత్రమే ఉందని గర్వించాలి కూడా. చదివినా చదవకపోయినప్పటికీ కూడా అంత వాంగ్మయం ఉన్న ధర్మం కదా నాది అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ అంటే మన ధర్మం గురించి మాట్లాడాలంటే వీటి నాలెడ్జ్ ఉంటే అప్పుడు మాట్లాడాలి. పైన ఆలోచించి వీడి తర్కాలతో ఇవి చెప్పేస్తుంటే మన తర్కాలతో మనం అర్థం చేసుకుంటే అలాగా. శాస్త్ర ప్రమాణాలతో మనం గ్రహిస్తే ఎన్నో రహస్యములు తెలుస్తాయి. ఒక్కసారి తెలుసుకోవడం ప్రారంభిస్తే ఎన్నాళ్ళు తెలుసుకోకుండా బ్రతికేమైన బాధ కూడా కలుగుతుంది. అంత అద్భుతమైన అంశములు. అయితే పురాణములు ఎప్పుడైనా కూడా పురాణ అర్థ విధుల వలన వినాలి అంటాడు. పురాణార్థ విధుల వలన అని శ్రీనాథ మహాకవి చెప్తాడు. పురాణం ఎప్పుడైనా పురాణ అర్థ విధుల వల్ల వినాలట. ఊరికిన ట్రాన్స్లేషన్స్తో టెక్స్ట్ బుక్ చదివితే సరిపోదు. దానికి ఒక సంప్రదాయం ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలనేది. అందుకే అర్థ విధులు, పురాణ విధులు అనలేదు, పురాణ అర్థ విధులు. పురాణం యొక్క అర్థం అంటే ప్రయోజనం అని కూడా అర్థం ఉంది. పురాణం యొక్క ప్రయోజనం ఏంటి, పురాణంలో సంకేత భాష ఏమిటి, ప్రతీక భాష ఏమిటి. బాబు ముందు కూర్చుని వాళ్ళు అంత ఫోన్ చూసుకోలేకపోతే వెనక్కి కూర్చోవచ్చు, ఫోన్ చూడకుండా లేకపోతే. విష్ణు పురాణ అర్థ విధుల వలన. అర్థ విధులు అంటే పరమార్థ విధులని అర్థం. ఇక్కడ పరమార్థ దృష్టితో వింటే ఆ పేర్ల వెనక వాళ్ళకి అర్థాలు ఉంటాయి. ఇప్పుడు సుబ్రహ్మణ్య అని నేను అన్నానే కానీ ఎన్ని పేర్లు ఉన్నాయండి దానికి. సామాన్య హిందువుని అడిగినా సుబ్రహ్మణ్య గురించి కనీసం 4-5 పేర్లు చెప్తారు కదా. కుమారస్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, ఇలాగ చకచకా మన నోట కొన్ని పేర్లు వచ్చేస్తాయి. ఇన్ని పేర్లు కాక ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మరి ఆయనకి సహస్రనామం ఉంది. అయితే నిజానికి సనాతన ధర్మంలో ఇవాళ సుబ్రహ్మణ్య గురించి చెప్పాం, ఇదివరకు శివుడి గురించి చెప్పాం, మరొకప్పుడు కృష్ణుడి గురించి చెప్పాం. ఏమిటండి ఇన్ని అంటే పరమార్థం ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. ఉపాసనార్థమై వివిధ రూపములతో వ్యక్తమవుతున్నాడు. అన్ని రూపములు ఒకే పరమాత్మవి, అన్ని నామములు ఒకే పరమాత్మవి. కనుక నామముల అర్థం వెళ్తూ ఉంటే పరమాత్మమే వెళ్ళిపోతుంది. మనకు సుబ్రహ్మణ్యుడు అనగానే ఎప్పుడో ఆలోచించిన చూచిన ఒక రూపం మనసులోకి వచ్చేస్తుంది. సుబ్రహ్మణ్య అనగానే బల్లెం పట్టుకు నిలబడ్డవాడో, 6 ముఖాల వాడో, నెమల మీద ఉన్నవాడో ఏదో మనకు పరిచయం రూపం వచ్చేస్తుంది. కానీ పదానికి అది అర్థం కాదు కదా. సుబ్రహ్మణ్య పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం పరమార్థమే చెప్తుంది. ఆ పరమార్థ స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు ఒక దివ్య రూపంతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆ వ్యక్తపరిచిన రూపం మనకు సౌలభ్యమైంది. అప్పుడు దేవతలందరినీ అనుగ్రహించాడు ఆ రూపంతో వచ్చి. ఇప్పుడు ధ్యానించిన వారిని, పూజించిన వారిని కూడా అనుగ్రహిస్తున్నాడు. కనుక ధ్యానం కోసం, పూజ కోసం సుబ్రహ్మణ్య రూపాలు చాలా ఉన్నాయి. అయితే సనాతన ధర్మంలో ఒక రూపకల్పన
మన ఊహతో జరగదు, అది కూడా తెలుసుకోవాలి. ఇమాజినేషన్ కాదు, భగవంతుడు ఆ రూపం స్వీకరించాడన్న విషయాన్ని ఋషులు తపస్సుతో దర్శిస్తారు, దర్శించి వారు వర్ణిస్తారు. దాన్ని మనం ధ్యాన శ్లోకాలు అంటూ ఉంటాం. మీరు వినుంటారు, ఈ మంత్రం చేసిన ధ్యాన శ్లోకాల్లో రూపవర్ణన చేస్తారు. ఆ రూపవర్ణన ఋషికి ఎలా కనబడిందో అలా చేస్తాడు, మనకు మాత్రం ధ్యాన శ్లోకం రాసి పెడతారు. ఎందుకంటే మనకి ఇంకా దర్శనం కాలేదు కనుక ధ్యానం చేసుకోవాల్సిందే. ధ్యానం కూడా మన ఇష్టానుసారం రూపాలు ధ్యానించడం కాదు. ఇప్పుడు వినాయక చవితి వస్తే చూడండి, వింత వింత బొమ్మలు వేస్తారు, అవన్నీ కూడా ప్రమాణాలు కావు. భగవంతుడికి రూపం ఉంది. ఒక్క సుబ్రహ్మణ్యుడికి 21 రూపాలు ఆగమాల్లో చెప్తున్నారు. ఆ 21 రూపాలతో పూజించే విధానం ఉంది. మనకు తెలిసి వల్లీ దేవశాల పక్కన ఉండగా సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, బ్రహ్మచారి రూపంతో దండము ధరించుకుంటాడు, దండపాణి అని అంటారు ఆయన్ని. దండం పట్టుకుని ఉంటాడు, బ్రహ్మచారికి సముచితమైనటువంటి గోచి కట్టుకుంటాడు, కౌపీనధారియే గోచరిస్తాడు, అది బ్రహ్మచారి రూపం. అదేవిధంగా షడాననుడు 6 ముఖాలతో ఉంటూ నెమలి వాహనంపై ఉన్నటువంటి రూపం కూడా గోచరిస్తుంది. కేవలం ఆయనే చతుర్భుజాలతో ఒకవైపు వజ్రాన్ని, మరొక వైపు కుక్కుటం పట్టుకుని, ఇంకోటి బల్లెం పట్టుకుని, కఠిన్యస్తపాణి అయి అంటే నడుంపై చేపట్టుకున్నటువంటి రూపం. ఇలాగా ఆగమాలు వర్ణించే కుమారాగమం. అందుకు ఉపాసనలో భగవంతుని పరమాత్మని ఇష్టంగా ఆరాధించే ఉపాసనల్లో 6వ ఉపాసనగా దీన్ని చెప్తారు. మిగిలిన 5 కూడా విష్ణు ఉపాసన, శివోపాసన, శక్తి ఉపాసన, గణపతి ఉపాసన, సూర్యోపాసన, వీటిని పంచాయతనం అంటాం. 6వది స్కాందం, దీన్ని కౌమారవతం అని కూడా అంటారు. ఇది విడిగా సుబ్రహ్మణ్యుని దైవంగా ఉపాసించే వాళ్ళు ఉన్నారు. అదే సంప్రదాయంగా ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలుసు. ద్రవిడ దేశంలో అంటే తమిళనాడు, కర్ణాటక, మన తెలుగునాట ఏం తక్కువేం లేదు. సుబ్బలక్ష్మణులు, సుబ్బారావులు, సుబ్బమ్మలు ఎక్కువ మంది తెలుగునాటే. సుబ్రహ్మణ్యుడే ఆ రూపాలు స్వీకరించాడు, ఇక్కడ తెలుగువాడు అయిపోయాడు ఆయన కూడా. కనుక ఇది సుబ్బ అనే భావంతో సుబ్రహ్మణ్య తెలుగునాట ఉంది, కర్ణాటకలో ఉంది, ఇంకా తమిళనాడు చెప్పనే ఎక్కర్లేదు. అంత సుబ్రహ్మణ్యమయంగానే గోచరిస్తుంటుంది. అంటే మరి ఉత్తరాది వాళ్ళందరూ సుబ్రహ్మణ్యం ఆరాధించకూడదా, ఆరాధించరా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉపాసన ప్రాధాన్యం వహిస్తుంది, కానీ అది అక్కడికే పరిమితం కాదు. ఉత్తరాది వారు కూడా ఆరాధించవచ్చు, కానీ సుబ్రహ్మణ్యుడే ఒకానొక ప్రయోజనం కోసం తానే దక్షిణాపథానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఋషులు వాళ్ళు ఆయన్ని ఆరాధించి సంప్రదాయాన్ని నెలకొల్పారు. కానీ ఉత్తరాది వాళ్ళు కూడా ఆయన్ని శివపరివారంలో ఒకటిగా ఆరాధన చేస్తారు. ఇదే సుబ్రహ్మణ్య స్వామిని విడిగా పూజించకపోయినా శివపరివారంలో ఒకటిగా ఆరాధిస్తూ ఉంటాం, గణపతి కుమారస్వామి. కానీ విడిగా ఆరాధించే కౌమార మతమే కాకుండా మన శైవంలో శాక్తేయంలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఉన్నది కదా. శాక్తేయంలో అమ్మవారిని కుమారగణనాథాంబ, అదేవిధంగా గుహాంబ, గుహ్యరూపిణి నామం లలితా శాస్త్రం చదువుతాం. గుహాంబ అంటే సుబ్రహ్మణ్యునికి తల్లి అని అర్థమే. ఇక్కడ గుహ శబ్దం ఆయనదే. ఇలాగా సుబ్రహ్మణ్య ఆరాధన మొత్తం వ్యాపించింది. పైగా వైష్ణవంలో కూడా సుబ్రహ్మణ్య సంబంధమైన భావాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమో అనలేరు. అంటే ఒక విధంగా శివ విష్ణు స్వరూపాలను ఆయన ఏకం చేస్తున్నాడా అనిపిస్తుంది. మీరు విష్ణు సహస్రనామం చదివితే స్కంద స్కందధురో ధుర్యో వరదో వాయువాహన స్కంద అనేది సుబ్రహ్మణ్యుడి పేరేగా, అది విష్ణునామాల్లో చెప్పారు. ఇక్కడ విష్ణువే సుబ్రహ్మణ్య స్వరూపంగా ఉపాసింపబడుతున్నాడని. భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణుడే చెప్తాడు, సేనానీనాం అహం స్కంద అన్నాడు. సేనానుల్లో నేను స్కందుణ్ణి అన్నాడు. అంటే స్కందుడు విష్ణు విభూతియే, ఆయన గొప్ప సేనాని. సేనాని అంటే మనకు తెలుసు, ఒక యుద్ధంలో సేనంతటిని నడిపేవాడు సేనాని. ఇలాంటి సేనానులు చాలా ఉండవచ్చు, కానీ సుబ్రహ్మణ్యుని మించిన సేనానులు లేరు. ఎందుకంటే దేవతల్లో అనేక సైన్యాలు ఉన్నాయి, ఎవడికి వాడే గొప్ప. కానీ ఆ దేవతలందరినీ సేనగా చేసుకున్న మహానుభావుడు కనుక ఇన్ని దేవసేనాని అని కూడా పిలుస్తారు. ఇది ఒక పేరు ఆయనకి, సేనాని అనేటువంటిది. అంటే ఎవరైనా దేవతలు మనం అనుగ్రహిస్తే చాలు అనుకుంటాం, ఆ దేవతలందరూ ఈయన వెనకాల సేనలుగా తిరుగుతూ ఉంటారంటే ఈయన అధీనంలో వాళ్ళు ఉన్నారు అని తెలిసిపోతుంటుంది. అలాంటి సుబ్రహ్మణ్యుని యొక్క జనన గాథని వివిధ గ్రంథాల్లో ఉన్నదాన్ని సమన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఉన్న అందమైన సంకేత భాషని, ప్రతీక భాషను తెలుసుకుంటే ఎంత గొప్పదా నా సనాతన ధర్మం అనిపిస్తుంది. అంత అద్భుతమైన విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. శివపార్వతుల తనయుడు. అసలు శివపార్వతుల వివాహం అయినదే ఈయన కోసం. అదే కాళిదాస మహాకవి కుమార సంభవం అని గ్రంథం రచించాడని చాలా మందికి తెలుసు కదా, చదివిన పేరు తెలుసు. కుమార సంభవం చాలా గొప్ప గ్రంథం, ఎంతో అందంగా వర్ణించారు. అయితే కుమార సంభవం మొదటి నుంచి చివరి వరకు వెతికితే ఎక్కడ కుమార సంభవం కనబడదు, పేరు మాత్రం కుమార సంభవం. అందులో చెప్పబడుతున్నది పార్వతీమాత జననం, ఆమె చేసిన తపస్సు, శివుడు అనుగ్రహించడం, శివపార్వతుల కళ్యాణం, తర్వాత శివపార్వతుల విహారం, అంతటితో ఆపేశాడు ఆయన. అంటే కుమార సంభవం రాసి ఉంటాడండి, ఎక్కడో పోయి ఉంటుంది అని కొంతమంది మళ్ళీ రాయడానికి ప్రయత్నించారు, కానీ కాళిదాసం అందుకోగలరా?
అయితే కాళిదాసు ఉద్దేశం ఏమిటి అంటే శివపార్వతుల వివాహం వాళ్ళ ఏకత్వం చెప్పడంతోనే కుమార సంభవం అని మొత్తం చదివి కుమార సంభవం అనుకోవాలంతే. అంత అందంగా ఆయన పేరు పెట్టడంలోనే చక్కగా చెప్పాడు. కాళిదాసు కుమార సంభవం అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి అది కూడా ఆలోచించాలి. ఆయనకి ఇష్టమైన ఒక కవి ఉన్నాడు. కాళిదాసు కంటే పూర్వం ఇష్టమైన కవి అంటే పూర్వకవి. ఆయన పేరు ఏంటంటే వాల్మీకి. రెండవది వ్యాసుడు. వాళ్ళిద్దరూ ఋషులు వారంటే చాలా ప్రీతి ఆయన. అందుకే కాళిదాస్ అంటాడు, నేను ఇప్పుడు కుమార సంభవం రఘువంశం అని రాస్తున్నాను కానీ వాళ్ళ స్థాయికి ఎక్కగలనా అనుకుంటాడు. అంత వినయంగా ప్రారంభించాడు. మందక్ కవీశ ప్రార్థి గమిష్యాం యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాద్ ఉద్బాహురి వామన అంటాడు రఘువంశంలో. నేను రఘువంశ చరిత్ర రాయబోతున్నాను. దీని గురించి రాసిన వారు ఎవరు? వాల్మీకి, వ్యాసుడు. నాలాంటి వాడు రాయడే ఎలా ఉన్నది అంటే, ఒక పొడుగువాడికి అందే పండు కోసం పొట్టివాడు ఎగురుతూ ఉంటే చూడటానికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా పని అన్నాడు. అంత వినయంగా చెప్పుకొని అందంగా రాశాడు రఘువంశాన్ని. కుమార సంభవం కూడా వ్యాసుడు రచించిన పురాణాల నుంచి స్వీకరించి అద్భుతమైన కావ్యంగా రచించాడు. కానీ ఆ పేరు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే తనకు ఆరాధ్యమైన వాల్మీకి నుంచి తీసుకున్నాడు. ఎక్కడ అనేది పరిశీలిద్దాం ఇప్పుడు. వాల్మీకి మహర్షి కుమార సంభవ చరిత్రను రచించాడు. ఎక్కడ రచించాడు అంటే రామాయణమే కదా కావ్యం. ఆ రామాయణంలో ఆయన రచించినటువంటి గొప్ప విషయం మనకు కనబడుతుంది. అది ఎవరు చెప్తారంటే విశ్వామిత్రుల వారు సుబ్రహ్మణ్య చరిత్రను అంతటినీ కూడాను వివరిస్తారు రామచంద్రమూర్తితో. రామలక్ష్మణుని యాగరక్షణ కోసం తీసుకెళ్తుంటారు కదా విశ్వామిత్రుల వారు. అప్పుడు తోవలో కథలు చెప్తాడండి. పిల్లలకి అలాగ కథలు చెప్పడం అనేటువంటిది గొప్ప సంప్రదాయం మనకి రామాయణంలోనే కనబడుతుంది. ఆ సంప్రదాయం ప్రకారంగా మంచి మంచి కథలు చెప్తాడు. తోవల గంగ ఎలా పుట్టింది, గంగావతరణ గాథ చెప్తాడు. అలాగే తోవల ఋషుల ఆశ్రమాలు చూస్తూ వాటి చరిత్ర చెప్తుంటాడు. సగరుల చరిత్ర ఇత్యాదులన్నీ తెలియజేస్తూ ముఖ్యంగా కుమార సంభవం అక్కడ చెప్తాడు. గంగావతరణం చెప్పే సందర్భంలో కుమారస్వామి జననగాథ చెప్తూ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ అన్నాడు. ఇక్కడ కుమార సంభవం ధన్యము పుణ్యము అన్నాడు. ఈ మాట వాల్మీకి ముందు అన్నాడు కుమార సంభవ అన్నమాట. అది పట్టుకుని కాళిదాసు కుమార సంభవం అని పేరు పెట్టాడు. ఇది గమనించవలసిన మరొక అందమైనటువంటి అంశం. అలాగే రఘువంశం అనే మాట కూడా వాల్మీకి రామాయణంలోనూ ఉంటుంది. రఘువంశస్య చరితం అనే మాట కనబడుతుంది. అది రఘువంశం తీసుకున్నాడు. అంటే వాల్మీకిపై ఉన్నటువంటి ఆ ప్రేమతో రెండింటినీ ఆయన అలా స్వీకరించాడు. అలాంటి కుమార సంభవం అనే వాక్యం ఇచ్చిన వాల్మీకి నమస్కారం చేస్తూ రామాయణంలో సుబ్రహ్మణ్య చరిత్ర ఉంది. భారతంలో సుబ్రహ్మణ్య చరిత్ర చాలా బాగా కనబడుతుంది. భారతంలో మనకి అరణ్య పర్వంలో, భారతంలో ఉన్న పర్వాలందరికీ తెలిసినవే కదా, అరణ్య పర్వంలో మనకి సుబ్రహ్మణ్య చరిత్ర కనబడుతుంది. అప్పుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు వద్దకు మార్కండేయ మహర్షి వచ్చి సుబ్రహ్మణ్య కథని చెప్తాడు. అక్కడ ప్రశ్నలు చూస్తుంటే ధర్మరాజు ప్రశ్నలు ఈయన చెప్పే తీరు చూస్తుంటే అదొక వైదిక విజ్ఞాన గోష్ఠిలా కనబడుతుంది. మామూలుగా కాదు. సుబ్రహ్మణ్యుడు అగ్నిపుత్రుడు అంటారు, అగ్నిహోత్ర స్వరూపంగా భావిస్తారు. కొంతమంది ఆయన్ని పార్వతీతనుడు అని, కార్తికేయుడని, శివపుత్రుడు అంటారు. ఆ వృత్తాంతం విస్తారంగా చెప్పమని అడిగితే మార్కండేయ మహర్షి మొత్తం వివరిస్తాడు. ఆ వివరించిన తర్వాత అది విని చాలా ఆనందిస్తాడు మహానుభావుడు ధర్మరాజు. మళ్ళీ యుద్ధం పూర్తయిన తర్వాత చివరికి జరుగుతూ ఉండగా బలరాముడు తీర్థయాత్రలని చేసి వస్తాడు. అప్పుడు కృష్ణుడు, పాండవులు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటే బలరాముడు తన తీర్థయాత్రా పర్వంలో సరస్వతీ నదీ తీర్థం గురించి చెప్తూ అక్కడ సుబ్రహ్మణ్యుడికి ఒకప్పుడు పట్టాభిషేకం చేశారు, అలాంటి తీర్థాన్ని కూడా నేను చూశాను అన్నాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి ఎప్పుడో చేశారు పట్టాభిషేకం, ఆ తీర్థం అక్కడ ఉంది సరస్వతీ నది దగ్గర, అది నేను చూశాను అంటూ సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం అక్కడ వివరిస్తాడు. అది శల్య పర్వంలో వస్తుంది. ఇక్కడ అరణ్య పర్వంలో, అక్కడ శల్య పర్వంలో వచ్చింది. ఈ రెండు దగ్గరికి తెచ్చుకుంటే మొత్తం సుబ్రహ్మణ్య చరిత్ర మనకు గోచేస్తుంది. ఇది భారతంలో చెప్తారు. రామాయణ భారతాల్లో సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పడంలో ఒక మర్మం ఉంది. అది అక్కడ సుబ్రహ్మణ్యుడు ఎలాంటి వాడో ఇక్కడ రాముడు అలాగే, ఇక్కడ కృష్ణుడు అలాగే అని. సుబ్రహ్మణ్యుడు ఏం చేశాడు? దేవతలందరినీ సేనలుగా చేసుకుని అసుర శక్తుల్ని నాశనం చేశాడు. సుబ్రహ్మణ్య అవతార ప్రయోజనమే అది. ఇప్పుడు రాముడు వారు ఏం చేస్తున్నారు? దేవతాంశ సంభూతులైన వానర వీరులందరినీ కూడగట్టుకుని అసుర శక్తిని సంహారం చేయబోతున్నాడు. అది రామకథకు ముందుగా సుబ్రహ్మణ్య చరిత్రని చెప్పారు. అదేవిధంగా కృష్ణుడు మొత్తం దేవతాశక్తులైన పాండవుల్ని వాళ్ళందరినీ తన వైపు పెట్టి అసుర శక్తిని ఎలా దునుమాడాడు, దానికి పూర్వరంగంగా సుబ్రహ్మణ్య కథ అని చెప్పారు. అచ్చం సుబ్రహ్మణ్య కథ బింబమైతే ఇది ప్రతిబింబంలాగా, లేదా ఇది బింబమైతే అది ప్రతిబింబంలాగా కనిపిస్తుంటుంది. ఈ చెప్పడంలో మరొక మర్మం ఉంది. అది ఉపాసనాపరమైన మర్మం. ఎప్పుడైనా సరే సమాజానికి కానీ, దేశానికి కానీ, ప్రకృతికి కానీ క్షోభ కలిగితే రక్షించడానికి
ఒక గొప్ప నాయకుడు కావాలి. అందరూ గొప్పవారే, కానీ ఏం లాభం, అందరూ కలియలేకపోతున్నారు. కలెక్టివ్ ఫోర్స్ని క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎవడికి వాడు అయ్యో దేశం పాడైపోతుంది, ధర్మం పాడైపోతుంది కావాలంటే వాట్సాప్లో మెసేజ్లు ఇస్తారు, కానీ ధర్మం కోసం వాడేం చేయాలి చేయడు. కానీ అందరికీ మంచి ఆలోచన ఉంది కదా, కొందరికి సమర్థత ఉన్నప్పటికీ సహకారాలు ఉండట్లేదు. ఇలాంటి సమయంలో ఇలాంటి మంచి ఫోర్సెస్ అన్నింటినీ కలిపి ఏకత్ర చేయాలి అంటే సుబ్రహ్మణ్య ఆవిర్భావం జరగాలి అని ఒక మహానుభావుడు చెప్పారండి. ఆయన కావ్యకంఠ గణపతి ముని, చాలామంది తెలిసి ఉంటుంది, అరుణాచల రమణ మహర్షికి అంతేవాసి. ఒక సుబ్రహ్మణ్య ఆవిర్భావం జరగాలి. అది ఒకటి, అసుర శక్తులు వ్యాపించిపోయి ఉంటే దాన్ని దునుమాడడానికి, దివ్యశక్తులన్నిటికీ శక్తినిచ్చి నడిపించడానికి ఒక లీడర్ కావాలి అంటే సుబ్రహ్మణ్యుని ఆవిర్భావం జరగాల్సింది. రెండవది, అసుర శక్తులు రెండు రకాలుగా ఉంటాయి, అధార్మికము, అజ్ఞానము. ఇది తెలుసుకోవాలి. అధార్మికం అంటే ధార్మిక్ ఫోర్సెస్ కానివి, ధర్మాన్ని దెబ్బతీసేటువంటి రాక్షస శక్తులు. అజ్ఞానం ఉందే, అది ఇంకా ప్రమాదకారి. ఏమీ తెలియనివ్వకుండా చేస్తుంది, తెలిసిందేదో అదే తెలివనుకులే చేస్తుంది. రెండు ప్రమాదమే. ఏమీ తెలియదంటే ఒప్పుకోడు. అజ్ఞానాన్ని జ్ఞానం అనుకోవడం అదొక జ్ఞానం కదా. దీనివల్ల కొన్ని ప్రమాదాలు వస్తుంటాయి. దానితో వాడు సిద్ధాంతాలు చేసేస్తుంటారు, మాట్లాడేస్తుంటారు, లేదా అజ్ఞానంతో, అదే జ్ఞానం అనుకుంటూ. కనుక అజ్ఞాన శక్తులు మనలో ముసిరినా ప్రపంచంలో ముసిరినా ప్రమాదం. రెండు విధాలు, వ్యష్టి సమిష్టి. వ్యష్టిలో అసుర శక్తులు బయలుదేరినా ప్రమాదమే, వ్యష్టిలో అజ్ఞానం విజృంభించిన ప్రమాదమే కదా. వ్యష్టిలో అసుర శక్తులు బయలుదేరితే బద్ధకం వస్తుంది, కోపం వస్తుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడితే అసుర శక్తుల ప్రభావం. అజ్ఞానం విజృంభిస్తే ఏమీ తెలియదు, ఒకదాని కూడా తెలుస్తుంది. కనుక వ్యక్తికి సమిష్టికి, వ్యష్టి సమిష్టి, ఈ రెండిట్లో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ని తొలగించాలి అంటే పాజిటివ్ ఫోర్సెస్ని కలిపే ఒక మహా పాజిటివ్ ఫోర్స్ రావాలండి. అందుకే సుబ్రహ్మణ్యోపాసనే మార్గము అని భారతదేశం అస్వతంత్ర దశలో ఉన్నప్పుడు గణపతి ముని గారు ఈ మాట చెప్పారు. అందుకే సుబ్రహ్మణ్యుని ఆ భావనతో చూడాలి అంటే అలాంటి జ్ఞానాన్ని అందించడానికి సుబ్రహ్మణ్య అంశగా వచ్చిన వారే రమణుల వారు అని చెప్తూ ఆ సందర్భంలో తెలియజేసినట్టు అంశం. అందుకే సుబ్రహ్మణ్యుడు మీమాంసాద్వితయేన అని చెప్పినట్లుగా రెండు మీమాంసలు, ధర్మము కర్మమయంగా ఉంటుంది, జ్ఞానము వేదాంత విచారణ రూపంలో ఉంటుంది. ఈ రెండే వేదం ఇచ్చింది, ధర్మం జ్ఞానం. అందుకే ధర్మ మార్గంలో రక్షణకి సుబ్రహ్మణ్యుడే, అదేవిధంగా జ్ఞాన మార్గ రక్షణకి సుబ్రహ్మణ్యుడే. అందుకే సుబ్రహ్మణ్యుని అసుర శక్తుల్ని దునుమాడి దివ్యశక్తులకు బలమిచ్చి లోకంలో క్షేమం కలిగించడానికి ఎంత వచ్చాడో అదేవిధంగా జ్ఞానమూర్తిగా సుబ్రహ్మణ్యుని ఉపాసిస్తారు. సుబ్రహ్మణ్యుడు అంటే ఆచార్య స్వరూపం, స్కందుడు ఆచార్యుడు అన్నారు ఇక్కడ. ఆయన జ్ఞానమూర్తి. ఆయన వల్ల ఎందరో ఋషులు జ్ఞానాన్ని పొందారు. వేదాంత విద్యను ఆయన బోధించాడు. అందుకే సనత్ కుమారుడు అనగానే బ్రహ్మ విద్యకి ఆయన ప్రధానం అంటారు. లౌకిక గృహస్థ ప్రవృత్తి మార్గానికి కాకుండా మోక్షానికి కావాల్సిన నివృత్తి మార్గం ఒకటి ఉంది. ఆ నివృత్తి మార్గమైనటువంటి వేదాంత విచారణ మార్గాన్ని గురువుగా చెప్తారు సనత్ కుమారులు అని. ఆ సనత్ కుమారుడే ఈ సుబ్రహ్మణ్యుడు అని స్పష్టంగా మనకు శాస్త్రం ఉంది. దానికి పురాణాల్లో, కొన్ని పురాణాల్లో సనత్ కుమారుల వారు శివపుత్రులుగా రావడానికి నిర్ణయించుకున్నారని. అసలు కుమార్ అనే భావమే చాలా విశేషం అండి. అది ఇప్పుడు కథలో మనకు చూపిస్తున్నారు. ఎవరి పుత్రుడు సుబ్రహ్మణ్యుడు మనకు తెలిసిన మేరకు శివపార్వతుల తనయుడు, తెలిసిన విషయమే. అసలు పెళ్లి జరిగిందే ఈయన కోసం. తారకాసురుడు ఒక రాక్షసుడు ఉన్నాడు. అక్కడి నుంచి దేవత కథ మొదలు పెట్టాలంటే ముందు రాక్షస కథతో ప్రారంభించాలి. తారకాసురుడు సామాన్యుడు కాడు. వాళ్ళ నాన్నగారి పేరు వజ్రాంగుడు, వజ్రాంగుడి భార్య పేరు వరాంగి. ఈ రాక్షసులు అనగానే ఎప్పుడు తెలుసుకోవాలి, నెగిటివ్ ఫోర్సెస్ అని అనుకోకూడదు. అదొక జాతి, రాక్షస జాతి అది. ఈ రాక్షసులు కూడా సామాన్యులు గారు, దేవతలకు అన్నలు వాళ్ళు. వాళ్ళు మంచివాళ్ళు, దానిలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు రాక్షసుల్లో కూడా, లేకపోతే సృష్టి ఎందుకు ఉంటుంది. అందులో కొంతమంది దేవతలతో శత్రుత్వం వహించి దేవతలను దెబ్బతీయాలంటే ధర్మం దెబ్బతీయాలి, ధర్మాన్ని దెబ్బతీశారు. అందువల్ల అందరికీ ప్రమాదం ఏర్పడింది వాళ్ళ వల్ల. ఈ వజ్రాంగుడు చాలా ఉత్తముడు. ఆయన పరమాత్మ కోసం తపస్సు చేశాడు చాలా కాలం. అప్పుడు పరమాత్మ ప్రేరణతో బ్రహ్మదేవుడు వచ్చి, నీ తపస్సు చాలా గొప్పగా ఉన్నది, నీకేం కావాలని అడిగాడు. నాకు తపస్సుతోనే ఉండిపోవాలని ఉన్నదయ్యా, ఆ విధంగా అనుగ్రహించన్నాడు. ఏమిటది సాధారణ రాక్షసులు దేవతల యొక్క అధికారం కావాలని అంటారు, నువ్వేం అనట్లేదంటే నాకు వాటి మీద కోరిక లేదు, ఎంతసేపు చెప్పు అన్నాడు. కానీ మీ అమ్మ తపస్సు చేసి, అంటే దితీదేవి తపస్సు చేసి నేను కన్నదే ఇంద్రుణ్ణి జయించమని కోరుకున్నది. కనుక దేనికోసం తపస్సు చేసి నిన్ను కన్నదో అది నువ్వు నెరవేర్చకపోతే నీ జన్మ వ్యర్థం కదా అన్నాడు. ఓ ఇదొకటి ఉందా అని అప్పుడు వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం చేసిన ఈ ఇంద్రుడిని తీసుకొచ్చి అమ్మ దగ్గర పెట్టాడు. చూడండి, శత్రుభావం లేకుండా యుద్ధం చేశాడు అమ్మ మాట కోసం.
అంటే వాని క్యారెక్టర్ అంత గొప్పదో ఆలోచించారు వజ్రాంగుడిది. అది తీసుకొచ్చి అప్పగిస్తాడు తల్లి దగ్గర. అప్పుడు ఆ తల్లి సంతోషం, అయినా జయించేవెప్పుడో అతను మరణించినట్లే, ఓడిపోవడం మృత్యువుతో సమానం కనుక నా కోరిక తీరిపోయింది. ఇంద్రుడిని నువ్వు జయించడమే మృత్యువునిచ్చినట్లు కనుక నా కోరిక తీరిపోయింది, సంతోషం. నీ కోరిక తీరింది కదా, నాకు ఇతన్ని జయించాను కనుక స్వర్గం చేతికొచ్చింది అంటే ఆ స్వర్గం నాకు తుచ్చమైనది, తృణప్రాయమైనది, నాకు ఆ స్వర్గం మీద ప్రీతి లేదు కనుక స్వర్గంతో సహా ఇతనికి ఇచ్చేస్తున్నాను నేను అని మళ్ళీ ఇంద్రుడికి స్వర్గం ఇచ్చి పంపించాడు. అప్పుడు ఇంద్రుడు గెలిచినట్ట ఓడినట్ట? ఓడిపోయాడు అంతే. మళ్ళీ ఈయన దయ వల్ల మళ్ళీ ఆయన స్థానం దక్కింది. దీనిపై వజ్రాంగుడు ఎంత గట్టివాడు చూడండి. మొత్తానికి తాను కోరుకున్న ప్రకారంగా అమ్మ కోరిక తీర్చేశాడుగా మళ్ళీ తపస్సులో గడిపాడు. తపస్సు అంటే అంతర్ముఖ దృష్టితో ఉంటూ సాధన చేసుకుంటున్నాడు. అప్పుడు వరాంగి ఈయన పత్ని అయింది, ఆమె కూడా తపస్సు చేస్తుంది. ఆ తర్వాత ఇందుకు భయం కలిగింది, వీళ్ళ వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో తర్వాత లోకానికి, అసుర ప్రవృత్తి ఏదైనా ఇబ్బంది పెడుతుందో అని ఆ వరాంగి తపస్సు చేస్తుంటే ఆమె అనేక రకాలుగా తపోభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఆమెకు తపస్సు సరిగ్గా సాగలేదు. ఈయన మాత్రం తపస్సు చాలా కాలం చేశాడు. బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు, నువ్వు జ్ఞాననిష్ఠుడివయ్యే, చాలా సంతోషం అన్నాడు. వజ్రాంగుడు తపస్సు చాలించిన తర్వాత తన భార్య కోసం చూస్తే ఆమె తోడు దుఃఖపడుతూ కనబడింది. అప్పుడు నువ్వెందుకు దుఃఖపడుతున్నాడు, ఇంద్రుడు ఇలా చేశాడు, ఇప్పుడు బుద్ధి రావట్లేదే అని. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, జరగాల్సింది ఇంద్రుడైనా సరే ఎవడైనా సరే బ్రహ్మదేవుడికి వాళ్ళెవరికి పక్షపాతం ఉండదు, ఎవరి కర్మకి వాళ్ళకి ఫలం ఇవ్వడమే వాళ్ళ పని. అప్పుడు వజ్రాంగుడు ఇంద్రుడిని జయించగలిగే గొప్ప పుత్రుడు కావాలని తపస్సు చేస్తాడు. ఎందుకంటే వరాంగికి కలిగిన అవమానం వల్ల అతనిలో బుద్ధి మారింది. దానితో తపస్సు చేస్తే అప్పుడు పుట్టినవాడే తారకాసురుడు. తారకాసురుడు లాంటి రాక్షసుడు అరుదు అంటారు, నభూతన భవిష్యతే. అలాంటి రాక్షసుడు వాళ్ళు ఎలా పేరు పెట్టారంటే పురాణం చదువుకోవాలి, ఇప్పుడు ఆ వర్ణనలు ఎందుకండి, మన సుబ్రహ్మణ్య కథ గురించి వింటున్నాం కనుక. మొత్తానికి చాలా బాధ కలిగించాడు లోకానికి తారకాసురుడు. ఆయనతో పాటు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి అదే పని. ఈ తారకాసురుడు యొక్క భీషణమైన పరాక్రమంతో అప్పుడు ఇంద్రాదులన్నీ చెట్టు పుట్ట పట్టి పారిపోయారు, వాళ్ళ పదవులు వాళ్ళకి లేవు. అలా తారకాసురుడు విజృంభించి వాయినా తపస్సును ఆచరించి మరింత బలాన్ని సంపాదించాడు. ఎందుకంటే రాక్షసుడికి వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది, తపస్సుతో అధిక బలాన్ని సంపాదించాలి, లేకపోతే దేవతలను ఎలా జయించగలరు. ఈ విధంగా తారకాసురుడు మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఈ తారకాసురుడు మరణానికి తపస్సులో కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు. ఒకటి, శివవీర్య సముత్పన్నుడి చేతనే నేను మరణించాలి, అది కూడా 7 రోజుల బాలుడి చేతిలో మరణించాలి. అంటే వాడి దృష్టిలో ముందు నాకు చావు ఉండకూడదని అడిగాడు, కానీ బ్రహ్మదేవుడు ఈ చావు తెలివితేటలు అంటారు నాయన, చావు ఉండకపోవడం అనేది ఎవడికి జరగదు. ఆ మాటకు వస్తే నేను కూడా కొన్ని కల్పాలయ్యాక వెళ్ళిపోవలసిందే. విష్ణు శివ వీళ్ళు మరణానికి అతీతులు, కాలాతీతులు వాళ్ళు. నేను కూడా కాలబద్ధుడిని, 100 కల్పాలైతే ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు కనుక కాలబద్ధుడిని నేను, నీకు మరణం లేని పరిస్థితి ఎలా ఇస్తాను? కావాలంటే కొంచెం జీవితం వాయువు పెరుగుతుంది అని తప్ప మరణం లేకపోవడం దేనికి ఉండదు. ఉపాధికి మరణించడమే ధర్మం. ఉపాధి అంటే కంటైనర్, దాని ఉపాధి ఉందంటేనే అది ఎప్పుడూ పోతుంది. చైతన్యానికి మరణం లేదు, నువ్వు చైతన్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఎవడైతే చైతన్యమే నేను అనుకుంటాడో వాడు ఎప్పుడూ అమరుడే. ఇది వేదాంత విషయం. అదే రమణుల వారు చెప్పినటువంటిది, ఏది నశించదో అది నేను అనుకుంటే నువ్వు నశించవు కదా, ఏది నశిస్తుందో అది నువ్వు అనుకుంటావు కనుకనే అయ్యో నశించిపోతుందేమో అని భయపడుతున్నావు. అవునా లేదా? అర్థమైనట్టుందా? కాదు, అర్థమైపోతుంది. కనుక ఏది నశించదో అది నువ్వని తెలుసుకో, నశించేది నువ్వనే భ్రాంతి వదులుకో అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా విన్నారు కదా. అంటే నశించేది నేననుకోవడం భ్రాంతి, నశించనిది నేనని తెలుసుకోవడం సత్యం. మన సత్యం వదిలి భ్రాంతిలో బతకడం వల్లనే మృత్యువులో తిరుగుతున్నావు అన్నాడు. ఇక్కడ నువ్వు మృత్యు అంటే ఏమిటో కాదయ్యా, ఏది చచ్చుతుందో అది నువ్వు అనుకోవడమే మృత్యు అన్నాడు. అంటే చచ్చే లక్షణం దేనికుంది? శరీరం నేను అనుకున్నవాడు ప్రతివాడు మృత్యుబంధనంలో ఉన్నట్లే, వాడు ఎప్పుడు చావు ఒళ్ళో ఉన్నట్లే. అందుకే నేను ఎవరిని అంటే చిదానంద రూప శివోహం శివోహం. మరణం అజరహ అమరహ, ముసలితనము అంటే మార్పు మరణము దేనికి లేదు, ఆ పరతత్వమే నేను అనేటువంటి వేదాంత విజ్ఞానం ఉందే, వాడొక్కడే చిరంజీవి. అంటే వాడి శరీరం పోయినా మళ్ళీ శరీరాలు రావు వాడికి. ఎందుకంటే శరీరం ఉన్నంతకాలం శరీరం నేను కాదని వాడనుకుంటాడు, వాడికి శరీరాలు రావు. శరీరం ఉన్నంతకాలం శరీరం నేను అనుకుని దీనికి ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు, దీన్ని పోషించడం, దీని నుంచి వచ్చిన వాళ్ళని పోషించడం, ఇదే బతికిన వాళ్ళు మళ్ళీ ఇందులోనే పడి తిరుగుతూ ఉంటారు. అది తెలుసుకోవాలి. అందుకే ఆ జ్ఞానం వచ్చే వరకు మళ్ళీ తర్వాత ఏమిటి, కొందరు మోక్షం వచ్చేస్తున్న భయం కూడా ఉంటుంది. ఏం భయపడక్కర్లేదు, రాదు, అంత తేలిక కాదు. అంటే భయపడ్డాడంటే అజ్ఞానం ఉంది కదా, అంత తేలిక కాదు.
కానీ అది మోక్షం దొరికినంత సులభంగా మరేది దొరకదు. ఆ సులభమే పెద్ద కష్టం మనకి. అందుకోసం ఎక్కడో కష్టపడక్కర్లేదు మోక్షానికి. ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలో, అందులో వీసా, గ్రీన్ కార్డు, తర్వాత సిటిజన్షిప్ తెచ్చుకొని ఎంత కష్టపడాలో. కానీ మోక్షానికి ఎంత కష్టపడక్కర్లేదు. అది తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి. మొత్తానికి అది పెద్ద రహస్యం. ఇది ఎందుకు చెప్తున్నామంటే, రాక్షసుల కోరికలు ఉపాధికి తెల్లవేళలు ఉండిపోవాలనుకుంటారు. బ్రహ్మదేవుడు చెప్పాడు అది వల్ల కాదు, ఇంకేదైనా కోరుకున్నాడు. తపస్సు చేసే కనుక వేస్ట్గా నేను వదలను, ఏదో ఒకటి ఇస్తాను కోరుకున్నాడు. అప్పుడు తారకాసుడు కోరుకున్నది ఏంటంటే, ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? అప్పుడు సతీదేవి రూపంతో దక్షుడు కూతురిగా ఉన్న తల్లి శరీరం త్యజించేసింది. అంతవరకు సతీదేవి పతిగా ఉన్న పరమేశ్వరుడు అప్పుడు ఆయన ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడైనప్పుడు హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారు ఆయనకు వామం కదండి. ఆ వామం ఎప్పుడైతే శరీరం చాలించిందో ఇంక మిగిలింది ఏమిటి? వామ దక్షిణ అని రెండు ఉంటాయి కదా. వామం శరీరం ధరిస్తే ఏం మిగిలింది? దక్షిణామూర్తి రూపంతో ఉంటూ ఆయన ఒక్కడే తపస్సును ఆచరించి, తపస్సు అంటే ఆయన ఎవరినో ధ్యానించడు, తన స్థితిలో తాను ఉంటాడు, బహిర్ముఖుడు కాకుండా. అలా ఉన్నాడు ఆయన. ఊర్ధ్వరేతం విరూపాక్షం అని మనం మంత్రంలోనే చెప్తున్నాం. విశ్వరూపాయ వై నమో నమః అనే మంత్రంలో ఉంది. ఊర్ధ్వరేతస్కుడు ఉన్నాడు, మహాతపస్విగా ఉన్నాడు పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడు ఊర్ధ్వరేతస్కుడు అయినటువంటి ఆయన యొక్క తేజస్సు క్రిందికి రావడమే సాధ్యం కాదు. కనుక అది పెట్టాడు కండిషన్ ఆయన. శివవీర్య సముత్పన్న అని చెప్పడానికి అది కారణం. రెండవది, ఒకవేళ వచ్చినా 6 రోజులు దాటి 7వ రోజు పిల్లడు కొట్టగలడే ఏమిటి? ఇవన్నీ వాడు ఆలోచన. ఇవన్నీ మేధావుల ఆలోచనలు అండి. ఇక్కడ అంటే వాళ్ళు ఉన్న కండిషన్స్ బట్టి ఆలోచిస్తారు. ఇది ఇంపాసిబుల్ అంటాడు. ఇక్కడ వీడు అనుకున్నది పాసిబుల్ అవుతుంది అని. వీడు మేధావి అయితే వాడు మహామేధావి ఉన్నాడు భగవాన్. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవడు ఏ విధంగా అహంకరించినా దాన్ని మొట్టికాయ పెట్టడానికి భగవంతుడు ఉంటూ ఉంటాడు. కనుక మన పతనానికి 2 కారణాలు ఉన్నాడు. పెద్దవాళ్ళు చెప్పారు. అహంకారం, ఆగ్రహం. తెలుసుకోండి. ఆ రెండే వదలవు మనకి. ఇంత పిసరు చేస్తేనే నన్ను మించిన వాడు లేడని. ఇంకా ఆగ్రహమా? ఎవడైనా అహంకారాన్ని కాస్త కదిలించాడంటే వాడు మనకు శత్రువు అయిపోతాడు. కనుక ఈ 2 చాలా ప్రమాదకారండి. ఇక్కడ అహంకారం, ఆగ్రహం, ఈ 2 బాధలు. కానీ ఆ వదులుకోవడం అంత తేలిక కాదు. మొత్తానికి వీడు అలా భావిస్తున్నాడు, ఇది ఇంపాసిబుల్. కాబట్టి అలాంటి వాడు వస్తే ఏదోలాగా చావు తప్పదు కనుక ఇలా రావాలి చావు అంటున్నాడు. ఇక్కడ కనీ విని ఎరగని ఆయుధంతో ఆయన కొట్టాలి. అయితే అప్పుడు అని చెప్పాడు. సరేలేనాయన అన్నాడు. సో అవన్నీ ఏదో కండిషన్ పెట్టాడు కదా, చూసుకోవచ్చు. సరే, ఈ లోపల ఆయన విజృంభణ పెరిగిపోయింది. అసురులందరూ చెట్టుకు పుట్టుక పట్టేశారు. శివవీర్య సముత్పన్న అంటే శివపుత్రుడు కావాలి. శివపుత్రుడు కావాలంటే శివుని తేజస్సు ఆకర్షించగలిగేది ప్రకృతి. ఎప్పుడు కూడా పరమేశ్వర తేజస్సును ఆకర్షిస్తుంది ప్రకృతి. ఆ ప్రకృతి ఇదివరకు ఆయనకు పత్నిగా ఉంది, ఇప్పుడు ఆమె లేదు అనుకున్నాడు. కానీ లేకుండా పోతుందా? ఆమె తన వ్యక్తీకరణని చాలించి అవ్యక్తమైపోయింది. మేనిఫెస్టేషన్ లేకుండా అన్మానిఫెస్టెడ్గా ఉంది అంతే. అంటే శరీరం చాలించడాలు, శరీరం తీసుకోవడాలు వరకు ఉంటాయా? అవి అసలు శరీరాలా? మొత్తానికి దక్షుడు అయోగ్యుడు కనుక దక్షపుత్రిగా ఉండకూడదని నిర్ణయించుకుని ఆ శరీరాన్ని చాలించింది. కానీ తన కోసం తపస్సు చేస్తున్న హిమవంతుడు, మేనాదేవి వాళ్ళని అనుగ్రహించదలిచి మనం ఒకసారి ఇదే ఆలయంలో శివకళ్యాణం చెప్పుకున్నాను, గుర్తు చేశాం కూడా. కనుక స్మరిస్తే చాలు. శివకళ్యాణం అంతా చెప్తే కుమార సంభవమేగా, అందుకు అప్పుడు చెప్పి ఇప్పుడు ఇది చెప్పుకుంటున్నాం. సరిపోయింది. మొత్తానికి ఇక్కడ విషయంలో అమ్మవారు అనగానే ఈశ్వర తేజస్సును ఆకర్షించాలి. అందుకే ఆ శక్తి పీఠముగా ఉంటుంది. దాని యందు ఈశ్వర తేజస్సు నిహితమైతేనే వ్యక్తీకరణ జరుగుతుంది. కానీ వ్యక్తము అవ్యక్తం అనే మాట చెప్పాలి. పుట్టడం, చావడం అనే మాట వాళ్ళకి లేదు. అవ్యక్తము, వ్యక్తము. సతీదేవిగా వ్యక్తమై ఉన్నప్పుడు అమ్మవారు కనబడుతున్నారు. ఇప్పుడు అవ్యక్త రూపంలో ఉన్నది. ఇక్కడ అవ్యక్త రూపమైన శక్తి మళ్ళీ రావాలి. అది రావడం కోసమని దేవతలందరూ తపస్సు చేశారు, హిమవంతుడు తపస్సు చేశాడు. అప్పుడు ఆ తల్లి హిమవంతుని పుత్రికగా తన్ను తాను వ్యక్తపరుచుకుంది. పర్వత పుత్రిక పార్వతి అయినది. ఆ తల్లి కూడా తాను ఎందుకోసం అవతరించిందో తెలుసు, శివుని చేపట్టడానికి అవతరించింది. అయితే శివుడు మాత్రం ఎందుకున్నాడు? ఏమి అరగకుండా తపస్సు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు పుట్టిన తర్వాత తపస్సు చోటుని షిఫ్ట్ చేశాడండి ఆయన. అంతకుముందు అది ఎక్కడో కామాక్షపీఠంలో తపస్సు చేసి ఆయన అమ్మవారు జన్మించిన తర్వాత మాత్రం ప్రశాంతంగా హిమాలయాలకు వచ్చి అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు. హిమవంతుని వెళ్ళి స్వాగతం పలికితే ఇక్కడికి వచ్చేది ఆ భాగ్యం, అంటే నువ్వు తపస్సుకు అనువైన చోటు కనుక వచ్చానన్నాడు. బయటపడలేదే. అమ్మవారింటి శివుని సేవించుకుందామని వచ్చి ఆ సేవలు తాను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించింది. అలా సేవలు చేస్తూ ఉన్నా ఆయన నిశ్చలంగా ఉన్నాడు. ఎప్పుడో అమ్మవారి వైపు ఆయన మనస్సు తిప్పాలంటే సృష్టిలో అటువంటి ఆకర్షణ కలిగించే ఒక దేవుడు ఉన్నాడు, మన్మథుడు అనబడేవాడు. అతన్ని ప్రేరేపించి దేవతలందరూ పంపారు. అతను ప్రయత్నం చేశాడు, కానీ వల్ల కాలేదు, దగ్ధమైపోయాడు. అప్పుడు అంతవరకు తపస్సు చేసిన పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు. ఆ
అప్పుడు పార్వతీమాతకు బాధ కలిగింది. ఆయన చేపట్టకపోయినా రోజు సేవ చేసుకుంటే ఆయన చూస్తూ ఉన్నాను, అదుకుండా లేకుండా జరిగిపోయింది మన్మథుడి వల్ల అని ఇంకా తపస్సు చేస్తే ఆయన ప్రసన్నం చేసుకుంటాను అని తపస్సుకి ఉద్యుక్తురాలింది. ఎంత తపస్సు చేసిందండి శివుని కోసం. ఆ తపస్సు వర్ణిస్తాడు కాళిదాసు. అమ్మ ఇంత తపస్సు చేసిందా శివుని కోసం అంటే ఆవిడ చెప్తుంది, శివుడు లాంటి గొప్ప వస్తువుని ఇంత తపస్సుతోనే పొందాలి, ఇంకోలో పొందలేమని చెప్పడం కోసం తపస్సు చేసింది. లేకపోతే ఆమె శివుని కోసం తపస్సు చేయాలా, ఆయన యొక్క శక్తే కదా, ఇంత లీల మాత్రమే. ఎప్పుడు ఆయన వేరు కాదు, ఆవిడ వేరైనట్టు ఒక లీల చేసింది. దేవతల చరిత్రని లీలలు అంటారు, అది అంతరార్థాలతో కూడింది. అలా తపస్సు చేస్తే శివుడు అనుగ్రహించాడు, మొత్తాన్ని వారి కళ్యాణం జరిగింది. అంటే అమ్మవారు ఎంత తపస్సు చేశారో శివుడి కోసం అని మనం అంటాం. శివుడు బయటపడ్డగానే అంతవరకు ఆయన చేసింది అదేగా. అందుకే నిజ తపఫలాభ్యాం అన్నారు ఆదిశంకరుడు. ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా దొరికిన వారు. పరస్పర తప పుంజ ఫలాయిత స్వరూపిణవు ప్రపంచ మాతాపితరవు ప్రాంచవు జాయాపతిస్తు మహా అన్నారు. ప్రాచీనమైనటువంటి దంపతుల వారికి నమస్కారము. ఒకరి తపస్సుకు ఫలంగా వచ్చారు. అందుకే భార్యాభర్తల్లో నా వల్ల నువ్వు లక్కు, నీ వల్ల నేను లక్కు అనకుండా ఒకరి లక్కు ఇంకొకరిని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒకరి తపస్సుకు ఫలంగా ఒకరు లభించారు. ఇక్కడ అంత అద్భుతమైన విషయం. కానీ ఇప్పుడు ఆ శివ తేజస్సు ఆకర్షితం కావాలి. బహుకాలమైంది. అంత మహాతపస్వైన ఊర్ధ్వరేతస్కుడి యొక్క తేజస్సు ఆకర్షితం అవ్వాలంటే అమ్మవారే సహకరించాలి. దేవత అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు బహు ఆలస్యం అవడంతో. అప్పుడు పరమేశ్వరుని తేజస్సు అది స్కన్నమై అంటే జారి వచ్చింది. అది భూమి మీద పడింది శక్తి అందుకోకుండా. భూమి కూడా ప్రకృతిలో భాగమే. అది పడగానే భూమి భరించలేకపోయింది. అప్పుడు అమ్మవారు ఆజ్ఞాపించి అగ్నిహోత్రుని పిలిచి తీసుకోమని చెప్పారు. ఎందుకంటే మహా తేజస్సు, అందులో వేడిమి ఉంది, వెలుగుంది. అగ్నిహోత్రుని పిలవగానే అగ్నిహోత్రుడు స్వీకరించాడు. అగ్నిహోత్రుడు స్వీకరించగానే ఒక రహస్యం దొరికింది. ఇప్పుడు నేను చెప్పిన కథను ఒక రామాయణంలో వెతికితే ఇలా కనబడదు, కొన్ని ఉంటాయి. భారతంలో వెతికితే కొన్ని ఉంటాయి, స్కాంద పురాణంలో వెతికితే కొన్ని ఉంటాయి. అన్నీ కలిపి ఇక్కడ ఉంటాయి. అవన్నీ మేళవించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అంత అందమైన కథ చూడండి ఇందులో కనబడుతున్నది. తర్వాత దీని సంకేతాన్ని పరిశీలిద్దాం. అగ్నిభట్టారకుడు ఎప్పుడైతే స్వీకరించాడో అగ్నిభట్టారకుడు గురించి తెలియాలి మనకి. వేదం ప్రారంభ మంత్రమే అగ్ని. అగ్నిమీళి పురోహితం అని ప్రారంభమవుతుంది కదా ఋగ్వేదం. అగ్ని అంటే అగ్ని ద్వారానే మనం దేవతలను ఆరాధన చేస్తాం. అగ్ని అంబాసిడర్, అగ్ని దూతం వృణీమహి, అగ్ని దూత. కానీ అగ్నిహోత్రుని రగిల్చి మన దేవతలందరినీ ఆరాధన చేస్తాం. మీరు చూడండి శైవాగమంలో యజ్ఞాలు జరిగిన, వైష్ణవ యజ్ఞాలు జరిగిన, ఏ దేవత యజ్ఞం జరిగినా అగ్నిహోత్రం కామన్. అగ్నిహోత్రుడు అగ్నిముఖావై దేవాహ అని శాస్త్రం చెప్తున్నది. దేవతలు అగ్నిముఖులు. మన శరీరంలో ఇంద్రియాలకు పటిష్టత కావాలంటే ముఖం ద్వారానే ఆహారం ఔషధం పంపిస్తాం కదా. అలాగే దేవతలకు పటిష్టత కావాలి అంటే, దేవతలకు పుష్టి కావాలంటే అగ్ని ద్వారా ఇవ్వాలి. కానీ ఏ దేవతకి మనం ఆహుతులు వేసినా అగ్నిముఖంలోనే ఇస్తాం. కానీ అగ్నిముఖావై దేవతలు అగ్నిముఖులు. అదేవిధంగా మనం విరాట్ పురుషుడు గురించి చదివినాడు. భూపాదౌ యస్యనాభిర్ వీయదశరలశ్చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనం చెప్పారు. ముఖం అపి దహనం, ముఖం అగ్ని, దేవత ముఖం అగ్ని. ఎందుకంటే మొత్తం శరీరాన్ని ముఖమే ఎలా ఆధారం అవుతుందో దేవతలందరూ అగ్ని. అందుకే అగ్ని ద్వారానే దేవతను ప్రసన్నం చేసుకోవాలని మన వాళ్ళు అగ్ని రగల్చడం అని పెట్టారు. అలాంటి అగ్నిహోత్రులే పడింది. దేవత అందరూ అగ్ని ద్వారానే వెళ్ళాలి కదా. కానీ శివ తేజస్సు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సర్వదేవతల్లోకి వెళ్ళింది. ఆ దేవత అందరూ శివుని దగ్గరకు వచ్చి భరించలేకపోతున్నాం అన్నారు. భరించలేకపోతున్నాం అంటే పరమేశ్వరుడు యొక్క తేజస్సు సామాన్యం కాదది. మేము భరించలేకపోతున్నామంటే అప్పుడు పరమేశ్వరుడు చూసి అది మీ నుంచి బయటకు వస్తుంది అన్నాడు ఆయన. వమనం, వెలిగ్రక్కుట, వాళ్ళలో ఉన్న తేజస్సు అంతా బయటకు వచ్చింది. ఇందులో ఉన్న సంకేతం పరిశీలించాలి. అగ్ని నుంచి దేవతలకు వెళ్ళి దేవతల నుంచి వచ్చిందంటే శివ తేజస్సు అగ్నిలో ప్రవేశించి దేవతల్లోకి వెళ్ళి దేవతల శక్తులతో బయటకు వచ్చింది. ఆ వచ్చినదంతా కలెక్టివ్గా మళ్ళీ ఒక మహాగ్నిగా రగులుతున్నది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అప్పుడు జాగ్రత్తగా దీన్ని జలమునందు నిక్షిప్తం చేయన్నారు. అప్పుడు ఈ అగ్నిహోత్రుడే వెళ్ళి గంగ యందు నిక్షిప్తం చేశాడు. ఆ గంగ దాన్ని భరించలేకపోయింది. అప్పుడు ఈ గంగ ఎక్కడ పెట్టాలా అని చూస్తోంది. అప్పటికప్పుడు ఒక కొలను లాంటిది ఉంది, అందులో రెల్లు తుప్ప పెరిగి ఉందండి. ఈ రెల్లు తుప్ప సామాన్యం కాదు, శర వనం. వనం అంటే తుప్ప, తోట, చెట్లన్నీ గుబురుగా ఉంటే మనం వనం అంటాం ఇక్కడ. అయితే వనం ఉన్న శర వనం అన్నప్పుడు నా రాస్తాము, శర వనం అంటాం. ఎందుకంటే రకారం శబ్దంలో ఉంటే నకారం నకారం అవుతుంది అని ఒక సూత్రం ఉంది. అందుకే శర వనం అంటాం. కానీ శర వనం, శరం అంటే రెల్లు, శరముల వనం శరవనం. అప్పుడు పరమేశ్వరుడి యొక్క ప్రేరణ మేరకు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతో గంగాదేవి ఆ శివ తేజస్సు తీసుకెళ్లి శరవనంలో పెట్టింది. అక్కడ స్థిరపడింది.
ఏమిటి ఇందులో ఉన్న మర్మం? దీని గురించి స్కంద పురాణంలో చెప్పిన అంశం పరిశీలిస్తే, ప్రకృతిలోకి ఈశ్వర తేజస్సు వచ్చింది. ప్రకృతికి అతీతం ఈశ్వరుడు. ఇది మనకి ఉపనిషత్తుల్లో ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్భ్య పృథివీ అంటే మంత్రం ఉంది. ఎలా సృష్టి వచ్చిందో క్రమం చెప్పారు. సృష్టికి అతీతంలో పరమేశ్వరుడు ఉన్నాడు. తర్వాత ఆయన సంకల్పంతో ఆకాశం వ్యక్తమైంది. ఆకాశం అంటే శూన్యం కాదు, ఈశ్వర శక్తి వ్యాపించినది ఆకాశం. దాని యందు క్రమంగా ఇతర పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము ఇవి చూస్తుంటే ఎంత సైంటిఫిక్ ప్రాసెస్ మన సృష్టి క్రమంలో ఋషులు చెప్పారో, ఇలాంటి ప్రాసెస్ చెప్పిన ఒకే ఒక్క మతం హిందూ మతం కాదా అని తృప్తి కూడా కలుగుతుంది అన్నమాట. అంత విషయం. ఇప్పుడు ఇది గమనిస్తే ఈశ్వరుడు ఆకాశానికి చెందినవాడా, ఆకాశానికి అతీతుడా? పరమేశ్వరుడు పంచభూతాలకు అతీతుడు. ఆయన పంచభూతాలకు అతీతమైన పరమేశ్వరుడు యొక్క ఒక తేజస్సు ఇప్పుడు లోక కళ్యాణం కోసం రావాలి. చూడండి, సృష్టి క్రమానికి సుబ్రహ్మణ్యం తేజస్సు రావడానికి ఉన్నటువంటి పోలిక. అప్పుడు సుబ్రహ్మణ్యం యొక్క తేజస్సు మామూలు తేజస్సు కాదు, శివుడి యొక్క తేజస్సు. మామూలు శివుడు కూడా కాదు, తపస్సులో కూర్చున్న పరమేశ్వరుని యొక్క దివ్య తేజస్సు ప్రకృతి స్వరూపైన పార్వతి ఆకర్షణ వల్ల వచ్చి, పార్వతి అంటే చిచ్చక్తి, ఆవిడ ప్రకృతి కంటే మూలమైన మూల ప్రకృతి అయిపోయింది. ఆవిడ పరమేశ్వరునికి చిచ్చక్తి కనుక అది ఆకర్షించడం వరకు ఆమెకు పనికొచ్చింది. కానీ ఎక్కడ పడింది? భూమికి వచ్చింది. ఆ వచ్చేటప్పుడు ఆకాశాద్వాయు అలాగే వచ్చింది, వచ్చి భూమికి చేరింది. కానీ అగ్ని పట్టుకోవాలి. పంచభూతములు ఎలా కలిసేది చూడండి. ఆకాశం నుంచి వాయువు ద్వారా భూమి వచ్చి అగ్నికి పట్టి, అగ్ని మళ్ళీ వాయు సహకారంతో తీసుకువెళ్ళి జలముల్లో నిక్షిప్తం చేశాడు. పంచభూతాలు వచ్చేయలేదు. పంచభూతాల నుంచి శివ తేజస్సు ట్రావెల్ చేసింది. కానీ పంచభూతాలు ఆ తేజస్సును పట్టుకోవడానికి సరిపోవు. అందుకు మరొకటి ఏదో కావాల్సి వచ్చింది. అప్పుడు శరవణం తయారైందిట. ఈ శరవణము ఎవరు అంటే అమ్మవారి తపస్సంకల్పంతో అమ్మ శక్తి శరవణంగా మారిందన్న రహస్యం స్కంద పురాణం చెప్తుంది. కనుక శరవణము అమ్మవారి స్వరూపము. ఎందుకంటే మాతృగర్భంలోనే రావాలి కదా. ఇప్పుడు మాతృగర్భంలో మొదట పడలేదు, ఆ మాతృశక్తి ఇలా తయారైంది. అక్కడ ప్రోదైన తర్వాత ఇంకా పిల్లవాడు వచ్చాడండి. ఆ రావడం ఎలా వచ్చాడు అంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి రూప స్వీకారం జరిగింది. అది మొత్తం 6 రోజుల్లో జరిగింది. శుక్లాయాం ప్రతిపద్యాసీత్, ద్వితీయాయాం సమీకృత, తృతీయాయాంచ సాకార, సర్వలక్షణ లక్షిత, చతుర్థ్యాం పరిపూర్ణాంగ, షణ్ముఖో ద్వాదశేక్షణ, అలంకృతస్తు పంచమ్యాం, షష్ఠ్యాంచ ససముత్థిత, తేజసా శ్వేతతామ్రేణ తతాప స జగత్రయం అనే మాట స్కాంద పురాణంలో అద్భుతంగా సుబ్రహ్మణ్య జననం ఎలా వచ్చిందో చూపిస్తున్నారు. శరవనంలోకి వచ్చిన తర్వాత మార్గశిర శుక్ల పాడ్యమి నాడు అక్కడికి చేరి, ద్వితీయ నాడు అదొక ముద్దగా పిండముగా మారి, తృతీయ నాటికి సాకారంగా వచ్చి సర్వలక్షణ లక్షిత పూర్తి లక్షణాలతో అంటే కరచరణాది అవయవాలన్నీ కూడాను 3వ రోజుకి ఆయనకు వచ్చాయి. చతుర్థ్యాం పరిపూర్ణ అంగ, చతుర్థి వచ్చేటప్పటికల్లా అంగములన్నీ పరిపూర్ణంగా పుష్టి పొందే. తర్వాత పంచమి వచ్చేటప్పటికల్లా 12 కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆయనకు అలంకారం చేశారు. కృత్తికలు వచ్చి, కృత్తికలు అనబడే శక్తి వచ్చి అలంకారం చేశారు. అలంకృతస్తు పంచమ్యాం, షష్ఠ్యాంచ ససముత్థిత, 6వ రోజున బయటకు వచ్చేటండి. షష్ఠి నాడు వచ్చాడు గనక షష్ఠీ తిథిలో ఉద్భవించాడు ఆయన. పైగా ఆ షష్ఠి అంటే మార్గశీర్ష శుక్ల షష్ఠి, దాన్ని మనం సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటూ ఉంటాం. అలా వచ్చాడు. ఇంకొక రోజు ఉంది, వాడు 7 రోజులు పిల్లాడితోనే మరణించాలి కదా. 6వ రోజుకే పరిపూర్ణంగా వచ్చాడు. పైగా 6 ముఖాలతో వచ్చాడు. వెలుగు ఎలా ఉన్నది ఆయన శరీరం? వెలుగంటే శ్వేత తామ్రేణ అన్నాడు, తెలుపు ఎరుపు కలిసిన శరీరం అంట ఆయనది. అలాంటి శరీరంతో ప్రకాశిస్తూ 6 ముఖాలతో 12 చేతులతో ఆ పిల్లవాడు బయటకు వచ్చి, తర్వాత ఏం చేశాడనే కథని మహాభారతంలో కడదాం. చుట్టూ చూశాడు ఆయన. అప్పుడు అక్కడ ఎవరూ లేరు, ఊహించలేదు ఎవరు. ఆ వచ్చినవాడు చుట్టూ చూసి అక్కడ కనబడుతున్న ఒక ధనుస్సును చూశాడు. ఈ ధనుస్సు శివధను ఒకటి ఉన్నది అక్కడ. అది పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో వాడినటువంటి ఆ మేరు రూపమైన ధను అక్కడ పెట్టించాడు. ఆ ధనువుకి అల్లెత్రాడు ఉంది. తిన్నగా ఈ పిల్లవాడు వెళ్ళి ధనుస్సు తీసి వింటినారు ఎక్కుపెట్టాడు. ఆ ధ్వని వినగానే ఆ ధనుస్సుకు రక్షణగా దిక్పాలకులను పెట్టి ఉంచారు. ఆ దిక్పాలకులందరూ ఎవర్రా వీడు ఇలా వచ్చాడని ఆయన మీదకి వచ్చారు. దిగ్గజముల రూపములతో వచ్చారు. ఈ పిల్లవాడు దిగ్గజాల తొండాలు పట్టుకుని తిప్పి విసిరివేశాడు. అంటే మామూలు పిల్లవాడు కాదని తెలిసిపోతుంది. దిగ్గజాల తొండాలు ఎప్పుడైతే విసిరివేశాడో అప్పుడు ఏదో లోకానికి విపత్తు ఏర్పడింది. ఒకవేళ తారకాసుడు మొదలైన బాధలు ఎలా ఉన్నాయి, వీడెవడు మళ్ళీ కొత్తగా తయారాడని
ఐరావతం మీద వచ్చాడు ఇంద్రుడు. వస్తూనే మహా కోపంతో వజ్రాయుధంతో ఆయన భుజానికి కొట్టాడు. వజ్రాయుధంతో కొట్టేటప్పుడు ఆ వజ్రాయుధం దెబ్బకి ఆ రాపిడి నుంచి అనేక శక్తులు పుట్టాయి. ఒక్క సుబ్రహ్మణ్యం నుంచి అనేక శక్తులు పుట్టాయి. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఒకడిని కొడితే వేల మంది వస్తున్నారు ఏమిటిది. వాళ్ళకి అనేక రకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కలిపి ఒకటి నాయకుడిగా పెట్టాడు తన నుంచి వచ్చిన వాళ్ళలో సుబ్రహ్మణ్యుడు. భయపడిపోయాడండి ఇంద్రుడు. వీడితో యుద్ధం చేయడం కష్టం అని తెలిసి దానికంటే ముందు వీడొచ్చి యుద్ధం చేసి ఎవడో చెప్తే నా రాజ్యం తీసుకునే బదులు నేనే ఇతనికి నమస్కారం చేసుకుని ఇప్పుడేదో నామకే వాస్తా స్వర్గంలో ఉన్నాం. తారకాసురుడు అక్కడ పెట్టాడు మమ్మల్ని, కానీ అధికారం అంతా వాడిదే కనుక అదేదో ఈయనకి ఇచ్చేస్తే ఈయన చూసుకుంటాడని నీకు స్వర్గం ఇచ్చేస్తాను నువ్వెవడు ఇవ్వడానికి నాకెందుకు అన్నాడు ఇక్కడ. అంటే స్వర్గం అంటే ఏడు నువ్వెవడు అన్నాడు ఇక్కడ. అంటే అప్పుడు ఆశ్చర్యం కలిగి తెలుసుకున్నాడు ఈయన మన కోసం ఆవిర్భవించినటువంటి స్వామి అని ఋషులు చెప్పగా ఇంద్రుడు తెలుసుకుని నమస్కారం చేస్తే ఈ వార్త శివునికి వెళ్ళింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ సహితుడై ఇక్కడికి విచ్చేశాడు. ఆ విచ్చేసినప్పుడు తన పుత్రుని చూడగానే ఆయనకు చాలా ఆనందం కలిగింది. పార్వతమ్మకి చెప్పలేం. ఎంతమందో అక్కడ తయారైపోయారు మా అబ్బాయిని. అగ్నిహోత్రుడు ఉన్నాడే అసలు నేను ముందు మా అబ్బాయిని అన్నాడు. ఇంకా గంగాదేవి వచ్చి నా పుత్రుడేంది భరించడానికి మాత్రం నా వల్ల కాదన్నారు, కానీ పుట్టేకి మాత్రం మా అబ్బాయిని అందరూ అండి. గంగాదేవి చెప్పింది భూదేవమైనది నా పుత్రుడే అంది. ఇలా ఒక్కొక్కరు కృత్తికలు అసలు వాళ్ళు పిల్లవాడు రాగానే స్తన్యం ఇచ్చింది వాళ్ళు కృత్తికలని మనకి షట్కృత్తికలు అంటారు వాళ్ళని. అంటే సప్తర్షుల శక్తులు. సప్తర్షుల వశిష్ఠుని భార్య అరుంధతి మినహాయించి మిగిలిన వారు. ఇప్పటికీ ఆకాశ మండలంలో కృత్తికా మండలం ఉంటుంది. షట్కృత్తికలు కనబడుతుంటాయి. అవి ఏ మాసంలో కనబడతాయో ఆ మాసానికి తగ్గట్టుగా మన తిథి వార నక్షత్రాలు ఒక్కొక్క పైనున్న జ్యోతిర్గణనాన్ని ఆధారం చేసుకుని తయారైంది భారతీయ కాలగణనం. ఇది తెలుసుకోండి. అందుకని పలానా రాజు పేరు మీద పలానా వీడి పేరు మీద తయారు కాలేదు. అందుకే వాటికి శాస్త్రతత్వం ఉంటుంది. అంతరిక్ష విజ్ఞానం ఒకటి ఉంది. ఇది కాస్మోస్ గురించి తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. అంతరిక్షంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యాలను తెలుసుకున్న సంస్కృతం అనేది. అందుకే వేదముల యందే ఈ నక్షత్ర విజ్ఞానములు అంతరిక్ష విజ్ఞానం అని చెప్పారు. ఒక భూమికి సంబంధించిన అంశం మాత్రమే వేదం చెప్పలేదు. అంతరిక్ష సంబంధమైన ఎన్నో రహస్యాలు భూమి చెప్పింది, మన వేదం చెప్పింది. వాటి ఇంపాక్ట్ భూమి మీద ఎలా ఉంటుందో కూడా చూపించింది. అంటే అంతరిక్ష విజ్ఞానం కనుక ఋషి ఎక్కడ నిలబడి వీటిని వర్ణించాడని మనం ఊహించలేమండి. ఎందుకంటే ఒక భూమిని కూడా మనం నేల మీద చూస్తూ ఒకలా వర్ణించవచ్చు, మేడ మీద ఎక్కితూ ఇంకోలా వర్ణించవచ్చు, విమానం ఎక్కి చూస్తూ ఇంకోలా చెప్పచ్చు. ఏది సత్యం ఇందులో? ఎక్కడి నుంచి చూస్తే అక్కడ సత్యం కదా. అలాగే ఋషి ఏ ప్లేన్లోంచి చూసి ఆలోచించి రచించాడో మనకు అర్థం కాదు. అర్థం కావు కనుకనే వాటి అర్థం లేదనిస్తాం. కానీ వాడు ఏ యాంగిల్లో చూశాడు అది ఆలోచించాలి. ఋషి యొక్క దర్శనం వేరు. మొత్తానికి కృత్తికలు వాళ్ళు అక్కడ నిలబడి మా అబ్బాయి అన్నారు. ఎవరెవరు ఎలా సంబరం పడ్డారంటే జడముడి వేలుపు సంబరం పడే రామ ప్రమదమందను శైలరాజ దుహిత దారుణీదేవి మోదము పట్టరారయ్యే లలి అగ్నియును ఉబలాట పడియే. ఒక్కొక్కరు సంబరం పిల్లవాడిని చూసి. జడముడి వేలుపు ఎవడండి? శివుడు. ఎంత తెలుగు మాట అందంగా చెప్పారు. జడముడి వేలుపు సంబరం పడే రామ, ఆయన సంతోషపడ్డాడు. ప్రమదమందను శైలరాజ దుహిత, పర్వతరాజపుత్రి ఆవిడ సంతోషించింది. దారుణీదేవి మోదము పట్టరాదయ్యే, భూదేవి పరమానంద భరితురాలైపోయింది. లలి అగ్నియును ఉబలాట పడియే. మందాకి నీ దేవి చిందాడి తెలినీళ్లు, ఆ గంగాదేవి ఆ జలాలు ఇలా కదిలిస్తూ మురిసిపోతుంది. ఎంత అందమైన దృష్టి. మందాకి నీ దేవి చిందాడి తెలినీళ్లు రెల్లుతోటయు గండరిల్లిపోయే. ఆ శరవణము కూడా ఆహా నా నుంచి వచ్చేది అబ్బాయిని మురిసిపోతుందట. ఒక్క తొక్కత ఎడంద ఉగ్రాణములు కాగా కందలించిరి కృత్తికాచయంబు. ఆ కృత్తికులు ముడిచిపోతున్నారు అన్నారు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో కుమార చరిత్ర చెప్తూ ఇంత అందమైన విషయాన్ని ప్రస్తావన చేశారు. మొత్తానికి అందరికీ కుమారా 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 అని అందరూ పిలుస్తున్నారు. కాబట్టి ఈయన పేరు ఇంకా కుమారే. పైగా ఈయన కూడా ఒక్కసారి ఒక్కడేగా 6 ముఖాలతో ఉన్నాడు ఒక్కడు. వీళ్ళందరినీ చూశాడు. చూసి తన నుంచి కొన్ని మూర్తుల్ని తీసుకొచ్చాడు సుబ్రహ్మణ్యుడు. ఆశ్చర్యకరంగా ఒక స్వరూపం ముందు శివుని వద్దకు వెళ్ళింది. ఆ శివుని వద్దకు వెళ్ళిన స్వరూపం పేరు స్కందుడు. అమ్మవారి వైపు మరొక రూపంతో వెళ్ళాడు, ఆయన పేరు విశాఖుడు. అలాగే అగ్ని వైపు వెళ్ళిన వాడు శాఖుడు, గంగ వైపు వెళ్ళిన వాడు నైగమేయుడు. ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సింది. కృత్తికుల వైపు వెళ్ళిన వాడు కార్తికేయుడు. ఒకే సుబ్రహ్మణ్య స్వామిని ఇంతమంది వచ్చారు. ఎవరికి వాళ్ళు మా అబ్బాయిని హాయిగా ఇంకా అంతేగాని ఒకడొళ్ళు ఉంటుంటే పక్కవాడు అసూయిగా చూడకుండా అందరికీ అన్ని రూపాలతో వచ్చాడు. అంటే ఎంత అనుగ్రహం చూడండి.
ఎవరికి వారికి అన్నట్లుగా సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించాడు. ఇక మురిసిపోయారు అందరూ కూడా. ఇంకా వాళ్ళ ఆనందం వాళ్ళదే. అప్పుడు దేవతలు అసలు కథ జరగాలి, ఇది 6వ రోజు ఇవాళ, రేపే యుద్ధానికి వెళ్ళాలి, ఏం చేయాలి అనుకుని అప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇప్పుడు అభిషేకం చేయాలి, పట్టాభిషేకం, సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం. ఎంతవరకు కుమార సంభవశ్చైవ అన్నారు, కుమార సంభవము అని చెప్పారు. ఏతత్తే రామ గంగాయా విస్తరాభిహితోమయ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ అని విశ్వామిత్రుల వారు రాముడితో చెప్తాడు. ఇప్పుడు కుమార సంభవం వరకు చెప్పుకున్నా కనుక అక్కడ వరకే తీసుకుంటున్న విషయాన్ని. భక్తశ్చయ కార్తికేయే కాకుత్స్థ భువి మానవా ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సారూక్యతాం వ్రజేత్ అని ఒక మాట అక్కడ విశ్వామిత్రుడు అంటాడు. నేను చదివింది రామాయణంలోని వాక్యం. ఏం చెప్తున్నాడంటే, కార్తికేయునికి ఎవరు భక్తులో వారు భూమి యందు ఉన్నంత కాలం ఆయుష్మంతులు ఉంటారు, పుత్ర పౌత్రులతో వాళ్ళ వంశం వర్ధిల్లుతుంది, చివరికి స్కంద సాలోక్యాన్ని పొందుతారయ్యా అన్నాడు. స్కందలోకానికి వెళ్తారట. ఏ దేవత ఉపాసకులు ఆ దేవతా సంబంధమైన లోకాలకు వెళ్తారు, తెలుసుకోవాలి. అదే ఉపాసన శాస్త్రాలు తెలుస్తాయి, ఏ దేవతా లోకం ఏదో అక్కడికి చేరుకుంటారు. అయితే వాళ్ళు అపారమైన భక్తి కలిగితే ఆ లోకానికి వెళతారు. ఆ భక్తి క్రమంగా జ్ఞానంగా పరిణమిస్తే వాళ్ళు ఇక్కడే ముక్తిని పొందుతారు, దాన్ని జీవన్ముక్తి అంటారు. కనుక లోకాలకి వెళ్ళి పొందే ముక్తి క్రమముక్తి, సర్వవ్యాపకుడైన పరమాత్మతో ఐక్యమయ్యేది జీవన్ముక్తి. 2 రకాల ముక్తులు ఉంటాయి. అదే హిందూ మతంలో అందమండి. అయితే గో టు హెల్ లేకపోతే గో టు హెవెన్, ఈ 2 మాత్రమే కాదు ఇక్కడ ఉన్నది. అవి కర్మలతో వస్తాయి. దుష్కర్మలతో గో టు హెల్, సత్కర్మలతో గో టు హెవెన్. ఇవన్నీ ఇటు ఇటు తిప్పుతూనే ఉంటాయి. ఈ రెండింటికి అతీతమైనది మరొకటి ఉంది, దాన్ని ముక్తి అంటారన్న మాట చెప్పిన ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం. ఆ ముక్తి అనేది నిష్కపటమైన పరాభక్తితో ఉపాసన చేస్తే క్రమముక్తి వస్తుంది. ఒకవేళ ఆ పరాభక్తి ఇక్కడ ఉండగానే ఆ దేవత అనుగ్రహం వల్ల చిత్తం శుద్ధమైతే బ్రహ్మజ్ఞానం వచ్చి, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వచ్చి ఇక్కడే ముక్తి రావచ్చు. దీన్ని జీవన్ముక్తి అంటారు. లోకాలకు వెళ్ళి పొందేది క్రమముక్తి. ఏది ఉత్కృష్టం అంటే ఏదో ఒకటి, 2 గొప్పదే. నరకాల్లో పడుకుండా ఉంటే అదే చాలు. కానీ మొత్తానికి స్కంద సాలోక్యతాం, స్కంద ఉపాసకులకి స్కందలోకం ఉంది. అది ఎక్కడుంటుందంటే కైలాసంలో స్కందగిరి అనుకుంటుంది విశేషంగా. అది స్కందుడు తన పరివారంతో తన శక్తులతో అక్కడ ఉంటాడు. అది స్కంద సాలోక్యతాం. ఆ భక్తులు అక్కడికి చేరతారు. బ్రతుకున్నంతకాలం ఎలా ఉంటారు అంటే ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ, ఆయుష్మంతులు పుత్రపౌత్రులతో వర్ధిల్లుతారు. అందుకే భగవత్ ఉపాసన ఏం చేస్తుందంటే, ముందుగా మన పూర్వ కర్మల్లో తీవ్రమైన వాటిని కొంచెం తగ్గించి అనుభవించక తప్పని వాటిని అనుభవింపజేసేస్తూ కావలసిన సంపదలు ఇస్తుంది. ఒకవేళ మన సంపదలు దొరకలేదంటే ప్రారంధం చాలా బలంగా ఉందని తెలుసుకొని జ్ఞానం ఇస్తుంది, అదేనే ఇస్తుంది, 2 ఇస్తుంది ఇక్కడ. అందుకే అన్నీ అందరికి ఉండవు, కొందరికి ఉంటాయి అని లేదే అని లేని వాటి కోసం ఏడబడకుండా ఉన్న వాటి కోసం చూస్తే అది లేని వాళ్ళు అందరూ అని తెలుస్తుంది మనకి ఇక్కడ. కనుక ఒక్కొక్కప్పుడు మనం ఎంత ప్రయత్నించినా అనుకున్నది దొరకకపోతే ప్రారంధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి, కానీ భగవంతుడు నిందించరాదు. భగవంతుడు క్రమంగా నీకు వివేక జ్ఞానం ఇచ్చి తప్పించకపోయినా తట్టుకునే శక్తిని ఇస్తాడు. ఇది తెలుసుకోవాలి, ఉపాసకులు అందరూ తెలుసుకోవాల్సింది. వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యమును ప్రసాదిస్తాడు. ప్రారంధ బలం తీవ్రంగా ఉన్నప్పుడు నీ సాధన తీవ్రంగా కావాలి, అప్పుడు తప్పకుండా అనుగ్రహం ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల అనేక ఐహిక ప్రయోజనాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చరిత్రలోనే ఉన్నారు. ముందు భౌతిక ప్రయోజనాలు, పరమ ప్రయోజనాలు 2 చెప్పుకోవాలి. భౌతిక ప్రయోజనాల్లో ఆరోగ్యదాత సుబ్రహ్మణ్యుడు, ముఖ్యంగా చర్మ రోగాలకి, అంతేకాదు నేత్ర రోగాలకి, కొన్ని ఇంద్రియాలకు ప్రత్యేకించి శ్రవణాది ఇంద్రియాల లోపాలకి గొప్ప ఔషధం సుబ్రహ్మణ్య ఆరాధన. అందుకే కనీస సుబ్రహ్మణ్య నామస్మరణం, మంత్రస్మరణం, నామాలు చదువుకున్న ఫలితం కనిపిస్తుంది. దీన్ని భక్తి అంటారా అంటే కాదనం కానీ పర్వాలేదు. ఎందుకంటే ఎలాగోలో భగవంతుడు పట్టుకోవడమే భక్తి. కోరికతో పట్టుకుంటే సకామ భక్తి, నిష్కామంగా పట్టుకుంటే అవ్యాజ భక్తి, అది ముక్తికి హేతువు. ఇది అభీష్ట సిద్ధిస్తే క్రమక్రమంగా ఎప్పటికో మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ ఇది కూడా మంచిదే, సకామ భక్తి ఏమీ తప్పు కాదండి. ఎందరందరూ దేవతలే కోరుకున్నప్పుడు మనకేం హాయిగా కోరుకోవచ్చు. కొంతమంది దేవాలయానికి వచ్చి కోరుకోకూడదా అండి అని వణికిపోతూ అడుగుతూ ఉంటారు. ఎందుకయ్యా పీక నొక్కేసుకోవడం, కోరుకుంటే అడిగే మంచిదే. అప్పుడు ఆయన తీర్చాడనుకో, ఆయన తీర్చాడని స్పృహ కృతజ్ఞత ఉంటే ఆయన జ్ఞానం నీకు ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక హాయిగా భగవంతుని అడగచ్చు. కోరిక లేకపోతే వేరే విషయం, కానీ ఉంటే మాత్రం ఆయన అడగడానికి మొహమాట పడకండి. దానికి తగ్గ ఉపాసన చెయ్యాలి, చేస్తే తప్పకుండా. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదుల వారు ఆయనకి ఏం కోరుకుంటుందండి, ఆయన బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, ఆయన బ్రతకుండగానే ముక్తి. ఆయన క్షేత్రంలో సంచారంలో వెళుతూ ఉన్నప్పుడు ఒక చోట తీవ్రమైన ఉదర వ్యాధి వచ్చింది. సరే శరీరం అనుభవించాలి ఉన్నాడు. ఆయనకు ఒక ధ్యానంలో ఒక స్ఫురణ ఇచ్చాడు ఈశ్వరుడు.
నువ్వు తిన్నగా తిరుచెందూరు వెళ్ళు, అక్కడ వెళ్ళి స్వామిని ఆరాధించి మా అబ్బాయిని చెప్పాడు. అప్పుడు ఆయన తిరుచెందూరు వచ్చాడు. వచ్చి అక్కడ సముద్ర స్నానం చేసి, ఇది తన కోసమని కాదు, స్వామి చెప్పాడని వచ్చాడు. వచ్చి అక్కడ గంధశైలం అని చిన్న చిన్న కొండ, దాని మీద సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. 6 క్షేత్రాల్లో ఒకటది ఇక్కడ. ఆ స్వామిని చూసి ఆనందపరచుడి భుజంగ ప్రయాతం అని ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించాడు ఆయన. ఆ ఛందస్సు భుజంగ ప్రయాతమైన ఛందస్సు. ఆదిశంకరులు ఆ స్తుతి చేశాడు ఆయన్ని. ఆ స్తుతి ఎంత గొప్పదంటే నేటికి సుబ్రహ్మణ్య భక్తులు దాన్ని పారాయణ చేస్తారండి. పారాయణ చేసిన వాళ్ళు రుగ్మతుల నుంచి బయటపడడం కనబడుతుంది. అంటే ఒక విధంగా కడుపు నొప్పి తెప్పించి అంతే స్తోత్రం చేయించి దానివల్ల అందరూ అనుగ్రహించేటట్టు చేశాడు ఈశ్వరుడు. అదొక లీల. అని తగ్గిపోయింది. భజేహం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహన్ నిర్విచారం అంటూ అత్యద్భుతమైన సుబ్రహ్మణ్య తత్వాన్ని, సుబ్రహ్మణ్య వైభవాన్ని ఆయన స్తుతిస్తాడు. అక్కడ ఇప్పటికీ ఉన్న సంప్రదాయం ఏంటంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన విభూతిని ఆకులో కట్టిస్తారు. పత్ర విభూతి అనేది అక్కడ ఉంటుంది. దాన్ని ఈ స్తుతులు అని భవత్పత్రభూతిం అని ఒక మాట రచించారండి. అప్పటికీ ఆ సంప్రదాయం ఉందన్నమాట, ఇప్పటికీ ఉంది. అది ఆ గుహలో ఉంటాడు స్వామి. ఆ విభూతి స్వీకరిస్తే ఎలాంటి రోగమైనా పోతుందండి. ఈయనకు పోయింది ఆ రోగం కనుక దాన్ని ప్రత్యేకించి కీర్తించారు. కనుక ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. జ్ఞానప్రదాత సుబ్రహ్మణ్యుడు జ్ఞానదేవత కూడా. వంశవృద్ధికరుడు, వంశవృద్ధి చేస్తాడు. ఇలాగా సుబ్రహ్మణ్యం ఐహిక ప్రయోజనాలు ఇవి. ఉపాసనలో ముందుండేది ఐహిక ప్రయోజనాలే. అవి చెప్పకపోతే ఎవడు చేస్తాడు ఉపాసన? అయితే క్రమక్రమంగా పారమార్థిక ప్రయోజనం నిష్కామం అనేది క్రమంగా సిద్ధిస్తుంది. ఒక్కసారి రాదు, ఎవరికైనా తెలుసు. ఒక్కసారి రాదు. కబుర్లు చెప్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వేదాంతము నిష్కామము వస్తుంది. ఇంటి నుంచి ఫోన్ వచ్చి మనవాడికి బాగోలేదంటే వస్తానే చెప్పేసే తర్వాత వెళ్ళిపోతాం. ఈ స్థితిలో మనం ఉన్నాము. అది తెలుసుకుని పెద్ద పెద్ద కబుర్లు ఆడకూడదు. మనసు నిండా సకామం పెట్టుకుని ఏదో భగవద్గీత విన్నప్పుడు ఉపనిషత్తు విన్నప్పుడు నేను నిష్కామం అంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఏంటో మన స్వభావం ఏంటో తెలుసుకుని ఆ విధంగా ట్రీట్ చేసుకోవాలి. అవునా లేదా? ఎందుకు రోగాలను దాచిపెట్టుకోవడం డాక్టర్ దగ్గర? తప్పకుండా దానికి అలాగే ట్రీట్మెంట్ అవ్వాలి. ఒక్కసారి కోరికను పెకలించకూడదు, దాన్ని తీర్చుకోవాలి. అందుకున్నాడు భగవంతుడు. అది తీర్చుతాడు, ఇది చేస్తాడు. అందుకే ఈ ఉపాసనలో 6 కూడా పరబ్రహ్మ ఉపాసనలు అంటారు, మామూలు దేవత ఉపాసనలు కావు. 6 అంటే ఇందాక చెప్పిన శివ విష్ణు ఏంటంటే మీరు భక్తిగా ఉపాసన చేస్తూ ఉంటే తీర్చినని తీరుస్తాడు, తీరను అనుభవించడానికి వివేకం ఇస్తాడు. క్రమంగా నీ చిత్తంలో పరివర్తన చేసి సత్వగుణం వృద్ధి చేసి అప్పుడు నీకు ఒక వివేకం, వైరాగ్యం, చెప్పిన వేదాంతమైన అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదండి. అలాంటి చిత్తశుద్ధి ఇస్తాడు. అప్పుడు పరమాత్మ తన హృదయంలో స్ఫురించి ముక్తిని కూడా ఇస్తాడు. ఇది ఉపాసన క్రమం. ఉపాసన ఇచ్చే సిద్ధి తెలుసుకోవాలి. అందుకు ఉపాసనలే వెక్కర్లేదండి, ఉపనిషత్తులే చాలు అంటే మెట్లే వెక్కర్లేకుండా మేడ మీదకి ఎగిరిన వాడు ఏమవుతాడు అది అవుతాడు. ఇక్కడ ఉపాసన క్రమం ఉపనిషత్ తత్వంతో ముడిపడి ఉంటుంది. ముందు నుంచే ఎరుక్కలిగి 2 కలిపి చేసుకున్నాడా చాలా గొప్పది. కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్యం కూడా 2 రకాలుగా చూడాలి. వేదాంతపరంగా జ్ఞానపరంగా కూడా అన్వయించుకోవాలి కదా. అనేక మర్మములు ఉన్నాయి. వేదం ఏం చేసిందంటే ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అని 2 ప్రయోజనాల కోసం అనేక యజ్ఞాలు చెప్పింది. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. నేను సంస్కృతంలో చెప్పాను కానీ అర్థం తెలిస్తే ప్రతి వారికి బాగుంటుంది. ఇష్టమైనది కలగడం, కష్టమైన తొలగడం. ప్రతివాడి కోరిక అదే కదండి. ఇష్టమైనవి కలగాలి, కష్టమైనవి తొలగాలి. 3 ఏదైనా ఉందా? మీరు 3 రోజులు టైం ఇచ్చినా ఇదే అని చెప్తారు కదా. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. దీనికోసం వేదం ఇచ్చిన పరిహారం యజ్ఞం. యజ్ఞం ద్వారా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది వరకటి ప్రారంధాల్లో చేసుకున్న వాటి బట్టే మనకి వద్దన్నా అనిష్టం వస్తుంది, కావాలన్నా ఇష్టం రాదు. అందుకు పరిహారాలు చెప్పింది శాస్త్రం. అది గొప్ప విషయం అండి. ఇక్కడ ఎన్ని రకాల పరిహారాలు చెప్పింది. అవన్నీ యజ్ఞ రూపాలు ఉంటాయి. యజ్ఞం అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అగ్నిహోత్రంలో నెయ్యి వేయడం మాత్రమే కాదు. యజ్ఞం అని యజ అనే ధాతువుకే దేవతారాధన అర్థం ఇక్కడ. కనుక ఒక స్తోత్రం చదివినా యజ్ఞమే, మంత్రం చేసినా యజ్ఞమే, పూజ చేసినా యజ్ఞమే. కానీ వివిధ యజ్ఞాలు ఎందుకు చెప్పారంటే సమస్యలు వివిధం ఉంటాయి కనుక వివిధ యజ్ఞాలు. అంటే మెడిసిన్ అనే పదం ఒక్కటే, కానీ మెడిసిన్స్ ఒక్కటే కావు కదండి. ఎందుకు? రోగాలు ఒక్కటి కావు కనుక. అనేక రోగాలకు అనేక మందులు ఒకే వైద్యశాస్త్రం ఇచ్చిన అనేక అభీష్టాలకు అనేక యజ్ఞాలు, అనేక దేవత ఉపాసనలు ఒకే వేద ధర్మం ఇచ్చింది. ఇది తెలుసుకోగలగాలి. ఎందుకు ఇన్ని అంటే అలా అనకూడదు. ఒకడికి ఏదో రోగం వచ్చింది, మందు డాక్టర్ రాశాడు, హాస్పిటల్కి వెళ్ళి లేదా క్లినిక్కి మెడికల్ స్టోర్కి వెళ్ళి అడిగాడు మందుని. ఆయన మందు ఇచ్చాడు. ఈ ఒక్క మందు ఉంటే చాలు కదా, ఇన్ని మందు ఎందుకు పెట్టుకున్నాం అన్నాడు. తమరకు ఒకటే జబ్బు కనుక ఒకటే అడిగారు, కానీ ఇంకెన్ని జబ్బులు ఉన్నాయి దానికి కూడా ఉన్నాయి, తమరు కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మరొక దానికోసం రావచ్చు కదా అన్నాడు. కనుక హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని మందులు ఎందుకు అడగకూడదు, ఒక అరణ్యానికి వెళ్ళి ఇన్ని చెట్లు ఎందుకు అనకూడదు, ఆకాశాన్ని చూసి ఇన్ని నక్షత్రాలు ఎందుకు అనకూడదు,
భూమి మీదకి వచ్చి ఎందరు మనుషులు ఎందుకు అనకూడదు, ఎందరు దేవుళ్ళు ఎందుకు అనకూడదు. వాడెవడో అవివేకేదో చెప్తాడు, మనకు వివేకం ఉండద్దు, వాటి ప్రయోజనాలు వాడుకుంటే ఒకసారి తీరిగ్గా కూర్చోని అన్నట్టు 5,000 దీనికి ఒక్కటి తీసేద్దారు పెట్టారు, ఇంకెవడవే తీసేయడానికి. ఎక్కువ ఉండకూడదండి, ఒకటే ఉండాలి, ఒకటే దేవుడు, అందుకు ఒకటే వేలు అవుతుందా చెప్పండి. ఇక్కడ నువ్వెవడికి ఎవరు ఉండాలో డిసైడ్ చేయడానికి, నీకంటే ముందున్నారు దేవతలు, వాళ్ళు ఇంతమంది ఉండాలి, ఒక్కడే ఉండాలి, నువ్వెవడికి డిసైడ్ చేయడానికి. చూసారా హిందూ మతంలో పుట్టండి ఎంత అదృష్టము. మనకి ఏది ప్లస్సో అదే మైనస్గా వాడు చూపిస్తుంటే మనం క్వశ్చన్ మార్క్ ముఖాలు తీసుకుంటున్నాం. ఎందుకు? మనకు ప్రైడ్ లేదు, ముందు నాలెడ్జ్ లేదు, తర్వాత ముందు ప్రైడ్ ఉండాలండి. అది ఉంటే ఇలాగే సమాధానం చెప్పచ్చు. పిలిస్తే పలకడానికి 10 మంది దేవతలు ఉన్న మతంలో పుట్టినాం, అదే అదృష్టం. రకరకాల ప్రయోజనాలు, పైగా గ్రహ దోషాల్లో ఫలానా గ్రహం వక్రీకరించిందంటే జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్తారు, ఈ గ్రహ సంబంధమైన ఆ దేవతను ఉపాసించని చెప్తారు. అది చేస్తే రెక్టిఫై అవుతుంది. ఇప్పుడు సెక్యులర్ మాట్లాడే వాళ్ళు కూడా జాతకం చూపించుకుని యజ్ఞయాగాలు క్రతువులు శాంతులు అని చేయించుకుంటుంటారు, తెలియదేమో కానీ తెలుసు కూడా, జరుగుతాయి తప్పకుండా. వాడి ప్రయోజనాలు ఉంటాయి. అదృష్టవశాత్తు ఆ శాస్త్రం వచ్చింది, దురదృష్టవశాత్తు నమ్మం మనం, అంతే. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారన్నాడు రామదాస్. అందుకే వీటికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు. మీరు ఒక్కసారి చేసి చూడండి. కొన్ని ప్రయోజనాలు మనం అబ్జర్వ్ చేయం, ఎందుకంటే రోజు రోజుకి మనం ఎంత ఒళ్ళు పెరిగింది అనేది మనకు తెలియదు. కొన్ని రోజులు గ్యాప్ తర్వాత చూసేవాడు చెప్తాడు, ఈ మధ్య ఒళ్ళు చేశారండి అని. అలాగే మనకు కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయండి, మనస్సులో మార్పులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి బెంబేలు ఎత్తేవాళ్ళు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత స్టేబుల్గా నిలబడగలిగే స్థితి వస్తుంది. మానసిక పరిణతి ఎన్ని జరుగుతాయో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత, ఎన్ని ప్రయోజనాలు చెప్పారు. పైగా ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే వాడి జీవలక్షణం బట్టి ఇష్టదేవత నిర్ణయం ఏర్పడుతుంది, దాని గ్రహస్థానాలు కూడా చెప్తారు. అది తెలుసుకుని మనకు ఒక ఇష్టదేవతను ఆరాధించుకుంటూ మిగిలిన దేవతలను కూడా సేవిస్తాం. అదే మన సనాతన ధర్మంలో ఒకటి ఇష్టదేవత ఉన్నా మిగిలిన దేవతను కూడా ఆరాధన చేస్తాం, కానీ భేదం ఉండదు. దేని ప్రయోజనం వచ్చినప్పుడు వాళ్ళ అవసరం మనకు తప్పకుండా ఉంటుంది, అవునా లేదా? భోజనం కూడా మల్టీ డైట్ అంటున్నామే, మన మల్టీ డైట్ అన్నప్పుడు మల్టీ డైటీస్ కూడా కావాలి మనకి, వాళ్ళ అవసరం కూడా. అంత పుష్టికరమైనటువంటి సంస్కృతి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక దేవతను కనుక భావం స్ఫురిస్తుంది, ఆ భావం మనకు అవసరం. ఒక దేవత అంటే ఒక భావం స్ఫురిస్తుంది, ఒక భావానికి ఒక శక్తి ఉంటుంది, అవునా లేదా చెప్పండి. ఇక్కడ లలిత అనగానే ఒక సౌమ్య భావం స్ఫురిస్తుంది, కాళీ ఒక భావం, సరస్వతి భావం స్ఫురించిందా లేదా? భావానికి ఎనర్జీ ఉంది. కాళీ అని వర్ణిస్తుంటే ఇలా అందరం అవుతాం అంటే భావంలో ఎనర్జీ ఉందా లేదా? ఆ ఎనర్జీని ఒక ఫార్ములా మంత్రంగా మనం ఉపాసన చేస్తున్నప్పుడు ఆ శక్తి మనలో జాగృతి అవుతుంది. ఇందులో ఏ ఎనర్జీ మనకు అక్కర్లేదో చెప్పండి, అన్నీ కావలసినవే. అందుకే అన్నీ కలిపి ఒకే పరమాత్మని ఏకత్వం చెప్తూనే ఒకే పరమాత్మ అనేక రూపాలు అనేకత్వం కూడా చెప్పింది కనుక, అనేకత్వం చెప్పినది మన సంస్కృతి, ఏకత్వం చెప్పింది మన సంస్కృతి కనుక దానికి ఒకరి దగ్గరికి దీనికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉంటే అన్నీ ఉన్నాయి అని తెలుసుకోగలిగితే చాలు. అలా ఇప్పుడు మీకు చెప్పబోయే సుబ్రహ్మణ్యుడు సర్వదేవతాత్మకుడని ప్రతిపాదన జరుగుతుంది. ఇది రహస్యమైనటువంటి అంశం ఇక్కడ. అందుకే ఈ కథలో ఆ స్వామి ఆవిర్భావ ఘట్టం అంత దివ్యమైనది. సదయుండ్ ఆశ్రిత పారిజాతము సుమీ స్కందుండు తద్భక్తులు ఆపదలన్ మెట్టరు ఆయువున్ పరమమై వెదావెదగా తామరతంపరై పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదగా తామరతంపరై తుదక దివ్యన్ స్కంద సాలోక్ష్య మందెదరోయి రామ చాపముఖ సందిగ్ధాసురాసు ప్రజా అని కల్పవృక్షంలో ఈ ఘట్టంలో విశ్వనాథారి పద్యం చెప్పారు. సదయుండు ఆశ్రిత పారిజాతము సుమి స్కందుండు, సుబ్రహ్మణ్యుడు దయాస్వరూపుడు, ఆశ్రిత పారిజాతం ఆశ్రయించిన వారి పాటు కల్పవృక్షము, తద్భక్తులు ఆపదలను మెట్టరు, ఆ భక్తులకు ఆపదలు ఉండవు, ఆయువున్ పరమమై వాళ్ళ ఆయువు ఉత్కృష్టంగా పెరుగుతుంది, పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదగా తామరతంపరై వాళ్ళ వంశం వృద్ధి జరుగుతుంది, తొదకు దివ్యన్ స్కంద సాలోక్ష్యం అందెదరోయి రామా అని విశ్వామిత్రుల వారు రామునికి సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తారు. అంటే కథ చెప్పడమే కాదు, రాముని యందు తన తపశ్శక్తిని కథారూపంలో ఉన్న శక్తులతో ధారపోస్తున్నారని తెలుసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా ఓడిపోయి ధర్మానికి కట్టుబడి, నిజానికి అది నిజమైన ఓటమి కాకపోయినా ధర్మానికి కట్టుబడి ఓటమిగా అంగీకరించి అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజుకు కూడా సుబ్రహ్మణ్య చరిత్ర మార్కండేయుడు చెప్పడం ఉద్దేశం ఎలాగో ఖాళీగా ఉన్నాక కథ చెప్తానని చెప్పడం కాదు, ఆ సుబ్రహ్మణ్య శక్తిని కథారూపంలో ఆయన లోపలికి ప్రవేశింపజేసే ఋషులు. అందుకే భగవత్కథ విన్నప్పుడు మనకు తెలియని ఒక మహాశక్తి లోపలికి వస్తుంది, అదేంటో తెలియదు. చిన్నపిల్లవాడు నీరసంగా ఉంటే డాక్టర్ ఒక టానిక్ ఇమ్మంటాడు, వీడు తాగేస్తాడు,
ఏం శక్తి లోపలికి ఏం తెలుస్తుంది? పుల్లగా ఉంది, చేదుగా ఉంది అని చెప్తాడు కదా, అందులో ఏమంది ఉందో వాడికి తెలుస్తుందా? మన కథలు విన్నా అలాగే ఉంటుంది. మనకు తెలియని ఒక శక్తి దాని ద్వారా మనం ప్రవేశిస్తుంది. అయితే నువ్వు శ్రద్ధగా ఓపెన్ అయి విను. అలా శ్రద్ధగా వింటే మాత్రం, వినడం కూడా ఉపాసనలాగా దీక్షగా వింటే ఆ విన్నవాడికి తప్పకుండా ఫలితం ఉంటుందండి. 7 రోజులు కదలకుండా వింటే మోక్షం గ్యారంటీ రుజువు చేయలే పరీక్షిత్తు. అది శ్రవణానికి ఒక మహిమ ఉంటుంది, తెలుసుకోవాలి. అలాంటి శ్రవణ భాగ్యం మనకు లభించింది. అందుకే ఈ కథ అంత భవ్యమైనది. కుమార సంభవశ్చైవ ధన్య పుణ్య, మంచి మాటలు చెప్పాడు. పుణ్యము అంటే ఏది వినడం వల్ల, ఏది తెలుసుకోవడం పవిత్రం అవుతామో దానికి పుణ్యం అని పేరు. పుణ్యం అంటే పవిత్రము చేయునది. ధన్య, ధన్యత కూడా ఇస్తుందిరా. ధన్యత అంటే ఏది పొందాలో అది పొందితే ధన్యత, కృతార్థత అంటాం. రెండూ ఇవ్వగలిగేది ఇది అని ఆ చరిత్ర గురించి విశ్వామిత్రుడు వారు అంత స్పష్టంగా చెప్పారు. సరే, సుబ్రహ్మణ్యుడు ఇప్పుడు వచ్చాడు కదా, 6 రోజుల పిల్లవాడు, కానీ పుష్టిగా ఉన్నాడు. 6 ముఖాలతో 12 చేతులతో వచ్చాడు, మీటాడు. ఇంద్రుడు వచ్చి కొట్టాడు, అనేకం వచ్చాయి. ఆ సమయంలో పరమేశ్వరుడు వచ్చి రాగానే వాళ్ళందరూ ఆయన ఆశ్రయించి ఇప్పుడు పట్టాభిషేక మహోత్సవం జరుపుతున్నారండి. ఇప్పుడు ఇందరికీ కుమారుడైనటువంటి స్వామి, ఆయనకు పట్టాభిషేకం జరుగుతున్నది. ఈ పట్టాభిషేక ఘట్టం ముందు ఆయనకున్న పేరుకు అర్థం చెప్పేద్దాం. నామకరణోత్సవం జరిగింది. నామకరణం ఎవరు చేశారు అంటే విశ్వామిత్రుడు చేశారని చెప్పారు. భారత ప్రకారంగా విశ్వామిత్రుడు చేశారు. ఏ విశ్వామిత్రుడు? ఇందరు ఉన్నారా? ఉన్నారు. ఒకే పేరుతో అనేక మంది ఋషులు ఉండవచ్చు. కనుక మనం అనుకునేటువంటి ఈ విశ్వామిత్రుడా, ఆ విశ్వామిత్రుడు, ఆ విశ్వామిత్రుడు, ఈ విశ్వామిత్రుడు, రాముడి దగ్గరికి వచ్చిన వాడు ఒకటే అనుకున్న తప్పేం లేదు. ఏనాటివాడు ఆ ఋషి. కనుక నామకరణం చేసింది ఆయన. కానీ పరమేశ్వరుడు అక్కడ ఉంటూ ఉండగా ఆయన సంకల్పం మేరకు జరిగింది అది. పరమేశ్వరుడు భద్రవటం అనే వటవృక్షం కింద కూర్చొని సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో పెట్టుకున్నాడు. తర్వాత అందరూ తృప్తి చెందాక విడివిడిగా వెళ్ళిన రూపాలన్నీ కూడా ఒక్క సుబ్రహ్మణ్యుడిగా ఎదురువచ్చాయి. అప్పుడు ఆయనకు పట్టాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్నారు. నామకరణంలో సుబ్రహ్మణ్య అనే నామకరణం చేశాడని చెప్తాడు భారతం. ఇప్పుడు సుబ్రహ్మణ్య అనే మాట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్య పలకడం కూడా కొంత కష్టం ఉంటుంది. ఏమైనా దాన్ని మనం సులభంగా తెలుగు చేసుకున్న సుబ్బారావు గారు, సంతోషం. ఎలా పిలిచినా ఆయనని తెలిస్తే చాలు. అక్కడ సుబ్రహ్మణ్య నామం చాలా విశేషమైనటువంటిది. సుబ్రహ్మణ్య అనేది వైదికమైనది. ఈ దేవతలందరూ వైదిక దేవతలు. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వచ్చిందంటే, మన గాడ్స్ గాడెసెస్ గురించి ఇంగ్లీష్ వాడు ఏం రాశాడో చదువుతాం మనం. వాడికి అసలు మతం మీద గౌరవం లేదు. అవకాశం దొరికితే దాన్ని అవమానించడమే వాడి ఉద్దేశం. అటువంటిప్పుడు సదుద్దేశంతో ఎలా రాస్తారండి వాడు? అవే చదువుతాం పిల్లలు. వచ్చింది బాధాకరమైన అంశం. అందుకే స్కందుడు, గణపతి, శివుడు వీడు ద్రవిడ దేవతలు, విష్ణువు, ఇంద్రుడు వీళ్ళు ఆర్య దేవతలు, రాముడు ఆర్యుడు, రావణాసుడు ద్రవిడుడు. ఇలాంటి పనికి మాలినటువంటి వాదాలు తెచ్చి మన దేశంలో చీలికలు చేయడం కోసం తెల్లవాడి బుర్ర నుంచి పుట్టిన కుబుద్ధి ఇది. ఇక్కడ ఎప్పుడే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆర్య ద్రావిడ ఇన్వేజన్ ఒక మిత్. అవి తెగలు కావు, అది తెలుసుకోవాలి. అది 2 పూర్తి భేదాలు కావు. అవి భారతదేశం అంతా ఒకే సంస్కృతి. అందుకే ఈ నామములన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏమీ తెలియని వాళ్ళకి ఏ బాధ లేదు. కానీ ప్రస్తుతం కూడా మత పరివర్తనలు చేసేవారు ఈ తమిళ ద్రవిడ దేశం వేరు, ఉత్తరాది వేరు, ఆ భారతం వేరు అనే ఆలోచనలో ఉంటూ ఈ సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ ద్రవిడ దేవతలు అని మాటలోకి వచ్చి మాట్లాడుతున్నారు. కానీ పేరే సుబ్రహ్మణ్యం. ఆ శబ్దం వేదంలో ఉంది. సంవత్సరో విషువర్ణై, ఆ మంత్రం చేసిన వాడు సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అని మంత్రం కనబడుతుంది స్పష్టంగా. అక్కడ సుబ్రహ్మణ్యం అని వేదంలో మంత్రం కనబడుతుంది. అంతేకాదు, వైదిక యజ్ఞం జరిగేటప్పుడు, ఉత్కృష్టమైన వైదిక యజ్ఞాలు శ్రౌత యాగాలు జరిగినప్పుడు ఋత్విక్కులు ఉంటారు. చాలామందికి తెలిసి ఉంటుంది. ఋత్విక్ గణములు 4 ఉంటాయి. ఊరికనే వచ్చి మఠాలు వేసుకు కూర్చునే వాళ్ళే కాదు. అందులో ఋగ్వేద పండితుడు కూడా ఉంటాడు. దాని తర్వాత యజుర్వేద పండితుడు, సామవేద పండితుడు, అథర్వేద పండితుడు. అది వేదంలో యజ్ఞంలో వినియోగించడానికి 4 ఉంటారు. ఈ 4 కూడాను బ్రహ్మ, హోత, ఉద్గాత, అధ్వర్య అని పిలుస్తారు. ఇలాగా నియమించబడ్డ వాళ్ళల్లో ఉపద్రష్ట అని కూడా ఉంటాడు. అంటే సమీక్ష చేసేవాడు. ఇప్పుడు ఇంటి పేర్లు మిగిలిన తప్ప ఏ నాలెడ్జ్ లేదు, ఎందుకు వచ్చేది తెలియదు. సోమయాజుడు ఇంటి పేరు ఎంతో ఉంది. సోమయాగం అంటే పాపం వాళ్ళకి తెలియదు. ఏదో పానమే సోమయాగం అనుకుంటుంటారు. అది వేరేది. అంటే ఒక సంస్కృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా అందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి స్థానంలో సుబ్రహ్మణ్య స్థానం ఉంటుంది. అది సుబ్రహ్మణ్య స్థానం. సుబ్రహ్మణ్యుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసుకుందాం. రక్షకుడు. సుబ్రహ్మణ్య శబ్దానికి అసలు అర్థం రక్షకుడు. కానీ సుబ్రహ్మణ్య అంటే రక్షిస్తానంటాడు. దేన్ని రక్షిస్తాడు? ఎవడు పెడితే వాళ్ళు రక్షిస్తాడా? భగవంతుడు ఎప్పుడైనా ధర్మాన్ని రక్షిస్తాడు.
కనుక భగవంతుడు రక్షింపబడాలంటే మన ధర్మం కలిగి ఉండాలి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ధర్మాన్ని రక్షిస్తాడు భగవంతుడు. ఆయన రక్షించడం ధర్మం కలిగి ఉండాలి. అయ్యో ఇంతవరకు అధర్మంగా ఉన్నానండి అంటే పశ్చాత్తాపడు, ఇకపై చేయను, అప్పుడు రక్షిస్తాడు. కనుక సుబ్రహ్మణ్య శబ్దానికి శాస్త్రం అర్థం చెప్తోంది. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంజ్ఞిత తేభ్యో హితత్వాత్ బ్రహ్మణ్య అన్నారు. ఇక్కడ బ్రహ్మణ్యానికి శబ్దం ఉంది. విష్ణు శాస్త్రంలో కూడా బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ. అక్కడ బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మణ్య శబ్దానికి జాతివాచకం కాదు, పదానికి అర్థం తెలుసుకోవాలి. తపస్సు, వేదము, వేదవేత్తలు, జ్ఞానము, పరబ్రహ్మ, ఈ ఐదింటికి కలిపి బ్రహ్మ అంటారు. ఇందులో దేని బ్రహ్మ శబ్దం దేనికైనా వాడచ్చు. ఎక్కడ ఇది వాడారో అర్థం బట్టి తెలియాలి. బ్రహ్మాధిపతి అంటే ఇక్కడ పరబ్రహ్మకు అధిపతి కాదు, పరబ్రహ్మాధిపతి. మరి బ్రహ్మాధిపతి అని వేదమునకు అధిపతి అని అర్థం ఇక్కడ. కానీ బ్రహ్మ అంటే వేదము, తపస్సు, వేదవేత్తలు. ఎందుకంటే జ్ఞానం తెలుసుకుని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ వేత్తలు ఉండాలి కదా, స్కాలర్స్. అందుకే తపస్సు, వేదము, విప్రులు, జ్ఞానము, వీటిని ఏమంటారంటే బ్రహ్మము. బ్రహ్మ శబ్దం చెప్తారు. పరమాత్మ కూడా బ్రహ్మ అనే పేరుంది. ఇవి బ్రహ్మని ఎందుకు చెప్పారంటే వీటిల్లో పరమాత్మ తేజస్సే ఉంటుంది. తపస్సు చేసామనుకోండి, ఆ తపస్సులో తేజస్సు పరమాత్మదే. వేదం ఉంది, వేదంలో తేజస్సు అదే, జ్ఞానంలో తేజస్సు అదే. కానీ వీటన్నిటికీ కలిపి ఒకటే పేరు బ్రహ్మ. తపస్సు, వేదము, వేదవేత్తలు, జ్ఞానము, ఇవి ఎందుకు వచ్చాయి? లోకక్షేమం కోసం వచ్చాయి. లోకక్షేమాన్ని కలిగిస్తాయి ఇవి. కనుక ఇవి క్షేమంగా ఉంటే లోకక్షేమంగా ఉంటుంది. వీటి క్షేమానికి దెబ్బ తగిలితే ఆ బ్రహ్మ అని చెప్పబడి దాన్ని రక్షించడానికి ఎవడొచ్చాడో వాడిని బ్రహ్మణ్యుడు అంటారు. ఇప్పుడు కృష్ణుడు బ్రహ్మణ్యుడు, రాముడు బ్రహ్మణ్యుడు. ఎందుకు? వీటిని రక్షించారు వాళ్ళు వచ్చి. వీటిని దెబ్బతీశారు రాక్షసులు. వీటిని తపస్సుని, జ్ఞానాన్ని, వేదముని, ఆ వేద సంబంధమైన సత్కర్మలని జరగనివ్వకుండా చేశారు రాక్షసులు. కనుక రాక్షసులకి మరొక పేరు, వేదం ఇచ్చిన పేరు యజ్ఞద్రోహాహ అన్నారు. యజ్ఞద్రోహాహ అంటే యజ్ఞద్రోహులు. ఆ యజ్ఞద్రోహుల్ని దెబ్బతీయాలి అంటే అప్పుడు రక్షించడానికి యజ్ఞరక్షకుడు రావాలి. అని వాడు దెబ్బతీస్తూ ఉంటే వీళ్ళు రక్షించడానికి వస్తారు. అలా యజ్ఞద్రోహుల్ని దెబ్బతీసి యజ్ఞాన్ని రక్షించడానికి వచ్చినటువంటి భగవంతుణ్ణి మనం సుబ్రహ్మణ్యుడు అంటారు. రాముడు బ్రహ్మణ్యుడే, కృష్ణుడు బ్రహ్మణ్యుడే, పరమేశ్వరుడు అంటేనే బ్రహ్మణ్యుడండి. ఇది ఇప్పుడు చెప్తుంటే ఒకరి పేరు కాదు, ఇది పరమాత్మ పేరు సుబ్రహ్మణ్య అనేటువంటిది. ఇక్కడ ఆ మాటకు వస్తే విష్ణు, శివ కూడా ఒకే పరమాత్మ పేరు అని నిన్ననే మనం చెప్పుకున్నాం. మరి సుబ్రహ్మణ్యం కూడా ఒకే పరమాత్మ పేరు. అలా రక్షించడానికి వస్తారు. మరి రాముడిని మనం ఏమనాలి? సుబ్రహ్మణ్యుడు అనాలి. ఇదే రాక్షసుల వల్ల, రావణాది రాక్షసుల వల్ల ఇవన్నీ దెబ్బతింటే వీటిని కాపాడడానికి వచ్చాడు కదా ఆయన. ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు. అసలు అవతారమే దానికోసం అని చెప్పాడు కదా. ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మమే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మము. వాటిని రక్షించడానికి వస్తాడు. ఎందుకంటే ఆ రెండూ లేకపోతే లోకం గతి తప్పిపోతుంది. ధర్మజ్ఞానం లేకపోతే లోకం పతనమైపోతుంది. కానీ లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి భగవంతుడు, లోక రక్షణే తన కర్తవ్యంగా కలిగినటువంటి భగవంతుడు, అది కలిగించడానికి వచ్చిన ప్రతి స్వరూపం బ్రహ్మణ్యే. అదే బ్రహ్మణ్య అనే మాటకి ఇప్పుడు అర్థం తెలిసాం కదా. అయితే సుబ్రహ్మణ్య అని ఎందుకన్నారంటే సుష్ఠు శోభనం బ్రహ్మ. సు అనే శబ్దానికి సుష్ఠుగా, పరిపూర్ణముగా, శోభనం అంటే చక్కగా. ఈ రక్షణ ఎలా చేస్తున్నాడంటే పరిపూర్ణంగా చేస్తున్నాడు, చక్కగా అందంగా చేస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య అన్నారు. చేసేదేదో ఆ మాత్రం రక్షణ వెళ్ళిపోతాను తర్వాత చేయనని కాకుండా సంపూర్ణ రక్షణ ఇస్తూ వీటిని కాపాడేవాడెవడో వాడిని సుబ్రహ్మణ్య అంటారు. ఇప్పుడు యజ్ఞంలో ఆ స్థానం ఏంటో తెలిసింది కదా. యజ్ఞం అంతా చక్కగా నిర్వహించాలంటే దానికి రక్షణ స్థానం ఉండాలి. కనుక సుబ్రహ్మణ్య అనే నామమే వీటన్నిటిని రక్షిస్తుంది. ఇవి మనల్ని రక్షిస్తాయి. మనం రక్షించే వాటిని రక్షించేవాడు అయ్యాడు ఆయన. అందుకు సుబ్రహ్మణ్య అనే నామం ఎంత చక్కనిది. దేవా యుద్ధే యాగే విప్రాహ స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని వేదపాద స్తవంలో చెప్తున్నారు. ఇక్కడ దేవతలు యుద్ధమునందు, అలాగే వేదవేత్తలు యజ్ఞమునందు ఎవరిని ఆరాధించడం వల్ల సిద్ధి పొందుతున్నారో ఆ సుబ్రహ్మణ్యుడు ఓంకార స్వరూపుడు. సుబ్రహ్మణ్య ఓం సుబ్రహ్మణ్యోం. ఎంత అందమైనటువంటి మాట ఇది. ప్రణవస్వరూపుడే. ప్రణవం ఎవరు? హిందూ ధర్మంలో ప్రణవం కామన్, విష్ణువుకైనా శివునికైనా. ఓంకారమే పరమాత్మ. ఆయన్నే మనం విష్ణువు అంటే ఓం నమో నారాయణాయ, శివుడు అంటే ఓం నమో నమశివాయ, అంతే కదా. ప్రణవము, ఆ ప్రణవతత్వం ఇతను. ప్రణవంలో రెండు ఉంటాయి. ఒకటి పరబ్రహ్మ తేజస్సు, ఆయన యొక్క శక్తి కూడా లీనమై ఉంటాయి ప్రణవంలోనే. ఆ రెండిటి కలయిక ఎవడో శివశక్త్యాత్మక తేజస్సు అవుతున్నాడు మహానుభావుడైన సుబ్రహ్మణ్య స్వామి. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక ప్రణవంలోనే శివాశక్తి రెండు ఉన్నాయి.
అందుకే ఉమా అనే మాట ఓంకారంలో ఉంది అన్న విషయం మనం శివపార్వతుల కళ్యాణం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఉమా, ఉమా ఆ, ఉమా అయింది. ఉమా ఆ కలిస్తే ఉమా అయింది. ఓంకారంలో ఏమున్నాయి? ఆ ఉమా ఉంది అంటే ఆ వచ్చి చివరికి తగిలింది, అంతేగాని ఓమేదు ఉమా అది అన్నాడు. ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అని. శక్తి ఉమా అయింది, అది ఉన్నవాడు ఓంకారం అయ్యాడు. రెండు కలిపి ఒకటేగా. రెండు కలిపి అంటే ఎవరు? సుబ్రహ్మణ్యుడే. అలాంటి సుబ్రహ్మణ్యుడు 6 ముఖాలతో వచ్చారండి. కొంతమంది అంటుంటారు ఇది మీ దేవుళ్ళకి 6 ముఖాలు 10 చేతులు ఏమిటండి అని. ఎవరికి ఉండవు కదండి అని. ఎవరికి ఉండవు, వాళ్ళకు ఉంటాయి కనుక వాళ్ళ దేవుళ్ళు అన్నారు. తెలుసుకుంటే అయిపోయింది. ఇక్కడ ముందే చెప్పినట్టు ప్రతి దేవతా రూపం ఒక సంకేతం, ఒక ప్రతీక, ఒక మహా ఎనర్జీని ఆ రూపంలో మనం చూస్తున్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు 6 ముఖాలు, 6 తత్వం. 6 తత్వమే సుబ్రహ్మణ్యుడు. అందుకని తిథి షష్ఠి 6 తత్వం బాగా తెలుసుకోవాలన్నాడు. ఈ 6 గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. శివుడు శక్తి ఎన్ని రూపాలుగా భావించాలి? సాధారణంగా చెప్తే శివుడు పంచముఖుడు, చాలా మందికి తెలుసు కదా. సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖుడు. అమ్మవారు ఏకవదన. 5 1 ఎన్నయ్యే. శివశక్తి రూపుడు అంటే ఇది పెద్దది. ఇంకా సంకేతంగా పరిశీలించాలి. ఎప్పుడైనా మీరు యజ్ఞం పరిశీలిస్తే అగ్నిహోత్రుని చూడండి. అగ్నిహోత్రుడు కుండములో జ్వలిస్తుంటాడు కదా. కుండము 4 ముఖాలు, చతుర్భుజం, పైన జ్వాల పెడుతుంటుంది. ఎన్నయ్యే? 5. దానిలో ఆహుతి వేస్తాం. ఆహుతి ఒకటే ఫేస్ పడుతుంది. యజ్ఞం అంటే ఇంతే. యజ్ఞంలో జరిగే ప్రాసెస్ ఏంటో తెలియాలి కదా. యజ్ఞం వల్ల దేవతలకు బలం వస్తుంది. గొప్ప విషయం. ఈ రహస్యం భగవద్గీత చదివిన వారికి తెలుస్తుంది. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామధు. తెలుసా? తెలియకపోతే ఈ మధ్య చిన్నపిల్లలు 700 శ్లోకాలు భగవద్గీత చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకోండి, చాలా సంతోషం. ఇన్నాళ్ళు తెలుసుకోకుండా బతికేసామే, దానితో గర్వం. తెలుసుకోకుండా బతుకుతున్న సిగ్గుపడకుండా గర్వం కూడా. సరే, మొత్తానికి ఇప్పుడు విషయం చెప్తున్నది ఏంటంటే, ఈ శ్లోకంలో చెప్తున్నది యజ్ఞం వల్ల దేవతలకు బలం వస్తుంది. ఇప్పుడు ఈ కథని ఇప్పుడు చెప్పిందని ఒక్కసారి ఆలోచించుకోండి. యజ్ఞం వల్ల దేవతలకి బలం వస్తుంది కదా. దేవతలకు బలం వస్తే ప్రకృతి క్షేమం. అందుకే దేవతలు దెబ్బతినగానే భగవంతుడు ఎందుకు అవతరిస్తారంటే, దేవతలు దెబ్బతిని ప్రకృతి దెబ్బతినిస్తుంది. దేవత అంటే ప్రకృతిని నిర్వహించే ఈశ్వర శక్తులు. ఇది డెఫినిషన్. ప్రకృతిని నిర్వహించే ఈశ్వర శక్తులు దేవతలు. వాళ్ళకి యజ్ఞం వల్ల బలం వస్తుంది. యజ్ఞం తీసేస్తే వాళ్ళ బలం తగ్గుతుంది. వాళ్ళ బలం తగ్గితే ప్రకృతి దెబ్బతినిస్తుంది ఇక్కడ. అందుకే భగవంతుడు ముందు అటెండ్ అయిపోతాడు దేవతలకు ప్రమాదం కలిగితే. దేవకార్య సముద్యత అంటున్నాం కదా. ముందు ఎందుకు వస్తారంటే అందుకోసమే, వీళ్ళు క్షేమంగా ఉంటే అన్ని క్షేమంగా ఉంటాయి అని వస్తూ ఉంటారు. అలా యజ్ఞంలో దేవతలకు బలం వస్తుంది కదా. కానీ దేవతలందరికీ బలం ఇచ్చేది ఏది? యజ్ఞం. దేవతలందరూ అంటే కలెక్టివ్ దేవసేన. వాటికి బలం ఇచ్చేది ఏది? యజ్ఞస్వరూపం. యజ్ఞస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు అంటే ఇది అర్థం అంటే ఇక్కడ స్పష్టమైంది కదా. ఇది గమనిస్తే యజ్ఞం మొత్తాన్ని మీరు ఒక్కసారి భావన చేస్తే అగ్ని ప్లస్ సోమం, అగ్ని సోమాత్మకం జగత్ అని వైదిక సూత్రం ఉంది. సృష్టి అంతా అగ్ని సోమములతో ఉన్నది. అగ్ని అంటే వేడి వెలుగు, సోమం అంటే చలువ జలము. ఈ రెండే ప్రపంచం అన్నాడు. ఎంత గొప్ప ఫార్ములా ఉండేది. వేడి చలువలే ప్రపంచము. ఎంత గొప్ప మాట అది. వేడి చలువ, ఇందులో ఏది గొప్పదో చెప్పండి. రెండు కావాలి కదా. రెండుతో జగత్ అంతుంది. మనము అంతే, అన్నీ అంతే. ఔషధులు కూడా వాటితోనే ఉంటాయి. సృష్టి అంతా అగ్నిశోమములే. అగ్నిశోమమైన సృష్టి అంత శక్తివంతంగా రావాలి అంటే అగ్నిశోమాత్మని యజ్ఞం చేశారు. కానీ అగ్ని జ్వాలగా ఉంటే సోమం ఆహుతిగా ఉంది. ఈ రెండు కలిస్తే ఒక దేవతల శక్తి ఉత్పన్నమవుతోంది అని చెప్పారు. ఆ రెండు సరిగ్గా జరగాలి. కానీ యజ్ఞం జరగాలి అంటే యజ్ఞం వల్ల ఇవన్నీ జరుగుతాయి కానీ యజ్ఞం జరగాలి. ఇప్పుడు ఒక్కసారి భావించండి. 5 ముఖాలు వాడు అగ్నిహోత్రుడు ఇందాక చెప్పిన ప్రకారంగా. ఒక్క ముఖం సోమం కలిపితే ఎన్నయ్యే? 6 ముఖాలు వాడంటే యజ్ఞస్వరూపుడు. ఇప్పుడు 6ంటిని ఎన్ని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. 2 అయిపోయాయి ఇప్పటికి. శివశక్తులు కలిపాం, ఇప్పుడు అగ్ని సోమం కూడా కలిపాం. ఇంకొకటి పరిశీలిద్దాం. 6ంటిలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఎప్పుడైనా షట్కోణం చూసుంటారు. హిబ్రూస్ వాళ్ళు దాని సింబల్గా వాడతారు. ఇలాంటి సింబల్స్ అన్నీ కూడా భారతీయ సంస్కృతులు ఉన్నవి. యంత్రములు అంటూ ఉంటాం. మన యంత్రములన్నీ శక్తిని జామెట్రికల్ ప్యాటర్న్లో ఇచ్చేది యంత్రం, ఫిజికల్ ఫార్ములు ఇచ్చేది విగ్రహం, సౌండ్ ఫార్ములు ఇచ్చేది మంత్రం. ఇవన్నీ ఎనర్జీ ఫార్మ్స్. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలా గ్రహించితే ఆ శక్తి తెలుస్తుంది. ఒక నామం అంటే ఒక ఎనర్జీ ఉంటుంది అందులో, ఆ శక్తి. అలాగే ఇప్పుడు జామెట్రికల్ ప్యాటర్న్లో ప్రధానంగా షట్కోణం, ఇది చాలా ప్రధానమైన అంశం. షట్కోణం మీరు ఎప్పుడైనా పరిశీలిస్తే 6 కోణాలు నిజానికి 2 త్రికోణాల కలయిక వల్ల ఏర్పడ్డాయి. ఒక త్రికోణం అప్వార్డ్, ఒక త్రికోణం డౌన్వార్డ్. మనసులోనే బొమ్మ గీసుకోవచ్చు. ఈ 2 కనెక్షన్లో 6 కోణాలు వెళ్ళాయి. ఇప్పుడు చెప్పిన అగ్నిహోత్రం విధానంలో దీని జామెట్రికల్ ప్యాటర్న్లో చూపిస్తే అగ్నిస్వరూపుడు పరమేశ్వరుడు 5 ముఖాలు,
అది పైకి వెళుతున్న ఒక త్రికోణం శివస్వరూపం, కిందకు వస్తే త్రికోణం శక్తి స్వరూపం. శంకరులు ఒక మాట అంటారు, ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయే సమస్త సంహారక తాండవాయ అని. ఆ శక్తి కలిసినప్పుడే సృష్టి స్థితి ఉంటాయట. ఆయన ప్యాకప్ చెప్పేస్తాడు, అది లయ అవుతుంది అన్నాడు ఇక్కడ. కనుక ఆయనకి టైం, నీ పని నువ్వు చెయ్యవయ్యా అంటే మొత్తం సంహారం చేసి పెట్టేస్తాడు. సృష్టి స్థితి చెయ్యవయ్యా అంటే ఆవిడ వస్తుంది అప్పుడు కలిసి. కనుక మొత్తం వాళ్ళిద్దరు కలిస్తేనే సృష్టి స్థితి లయ 3 జరుగుతున్నాయి కదా. ఏ పని సృష్టిలో జరగాలన్నా ఈ 3 ఉంటూనే ఉంటాయి. ప్రతి కణంలో కూడా సృష్టి స్థితి లయలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ సృష్టి స్థితి లయ అనేది చూస్తున్న మొత్తం యూనివర్స్ ఒక్కటికే కాదు, ప్రతి ఆటంలో ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. అది భారతీయ మహర్షి చూపించాడు. ప్రతి అణువులో జరుగుతున్న సృష్టి స్థితి లయ ఏ చైతన్యం వల్ల జరుగుతుందో అది పరమాత్మ. ఆ 3 క్రియలు మనం బ్రహ్మ విష్ణు రుద్రులు అంటున్నాం, మొత్తం సృష్టి లయలు. కానీ పరమేశ్వరుడి పని ఎప్పుడు కూడా అప్వాడ్, పైకి లాగేడివే. ఈవిడికి డౌన్వార్డ్ అంటే సృష్టి వైపు నడుపుతుంటుంది. ఈ 2 కలిసే జగత్తు నిర్వహిస్తూ ఉంటాయి. కనుక పైకి వెళుతున్న త్రికోణం శివస్వరూపంగాను, కిందకు వస్తున్న త్రికోణం శక్తి స్వరూపంగాను చెప్పబడితే ఈ 2 కలిసి ఎన్నయ్యాయి. చూడడానికి 2 త్రికోణాలే, 6 ముఖాలు అయ్యాయి లేదా. కానీ శివశక్తుల ఏకత్వం 6 ముఖాలతోనే వస్తుంది అని మనం ఈ విధంగా కూడా దర్శిస్తాం. ఈ విషయం ఎందుకు చెప్పానంటే యంత్ర విజ్ఞానానికి ఇది మూలం. ఉదాహరణ శ్రీ విద్య ఉంది, శ్రీచక్రంలో మనం ఆరాధన చేస్తాం అమ్మవారిని. షట్కోణంతో భావించినది శ్రీ విద్యా స్వరూపమే, చాలామంది తెలియదు ఈ రహస్యం. కానీ శివ సంబంధమైన త్రికోణాలు 4 పైకి వెళుతూ ఉంటే శక్తి సంబంధమైన త్రికోణాలు 5 కిందకు వస్తూ 2 కలుసుకొని 43 త్రికోణాలు వచ్చి వాటి వికసనమే అష్టదళ పద్మంగా, షోడశదళ పద్మంగా, చతురస్రంగా వచ్చి శ్రీచక్రం ఏర్పడిందని గొప్ప సైన్స్ ఒకే శ్లోకంలో. ఎంత ఆశ్చర్యకరం, మనకైతే అర్థం కాదు. కానీ పాశ్చాత్యులు కొంతమంది దీని మీద పుస్తకం రాశారు, అవి చదివితే బాగా తెలుస్తుంది. పిల్లలకి వాళ్ళతో చెప్పాలి, మనం చెప్తే వినరు, వై వాట్ అంటారు. వాళ్ళు చెప్తే మాత్రం చక్కగా గ్రహిస్తారు. చెప్పారు, అద్భుతంగా చెప్పారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇదివరలో మనం ప్రస్తావన చేసుకున్నాం. జాన్ వుడ్రాఫ్ లాంటి వాళ్ళు అద్భుతంగా రచించారు. ఒక యంత్రం అంటే ఇది. చతుర్భి శ్రీకంఠై శివయువతభి పంచబిరపి ప్రభిన్నాభిశంభో నభవిరపి మూల ప్రకృతిభి. ఇది చూస్తూ ఉంటే ఒక కాస్మిక్ సీక్రెట్స్ అనేది చూపిస్తున్నాడు. విశ్వవిజ్ఞాన రహస్యం అంతా అందులో కనబడుతుంది. ఆ రెండింటి యొక్క మేళనం. అక్కడ త్రికోణాల సంఖ్య పెరిగింది, కానీ శివ త్రికోణాలు శక్తి త్రికోణాలు కలిస్తేనే శ్రీ విద్య ఏర్పడింది కదా. శ్రీ విద్య అంటే ఇద్దరు కలిపి ఉపాసన. కానీ సుబ్రహ్మణ్యుడిని తలంచుకుంటే శివశక్తులు ఏకస్వరూపని స్పృహ మనకి ఎప్పుడు కలుగుతూ ఉండాలి. అమ్మవారిని అయ్యవారిని కలిపి ఒక్కడిగా ప్రార్థిస్తే ఆరాధిస్తే అదే సుబ్రహ్మణ్య ఆరాధన, అదే షణ్ముఖములు అని చూపించారు. ఇది షణ్ముఖం అనే మాటలో ఉన్నటువంటి భావం. ఇలాంటి ఎన్నో చెప్పచ్చు. దేశము కాలము, స్పేస్ అండ్ టైం, ఈ 2 గురించి మాట్లాడదాం. ఆ 2 కదా మనం ఉన్నది, స్పేస్ అండ్ టైం. ఈ స్పేస్కి ఇన్ఫినిటీ ఎంత ఉందో తెలియదు, టైము తెలియదు. ఈ అనంత దేశకాలాల్లోనే వస్తువులు జగత్తు వెళుతూ ఉన్నది కదా. కానీ స్పేస్ అండ్ టైం ఎలా ఉన్నది చూద్దాం. స్పేస్, మనం చూస్తున్న స్పేస్ గురించి మాట్లాడాలి అంటే అది కన్ఫైన్ విత్ 4 డైరెక్షన్స్, అంతే కదా. 4 దిక్కుల మధ్య ఉంది. 4 దిక్కుల ఒక్కసారి ఆలోచించండి. 4 దిక్కులు పైన క్రింద కలిపి ఎన్నయ్యి 6. ఈ 6 వ్యాపించిన శివశక్తులే 6 ముఖాలు సుబ్రహ్మణ్య తత్వము. ఇది ఆలోచించవలసింది. అంటే శివశక్తులు జగత్తుకి కారణం కదా. వాగర్థావ్య సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. కానీ జగత్తుకి కారణమైన శివపార్వతులు నుంచి జగత్తు వచ్చింది. కానీ జగత్తు శివపార్వతుల నుంచి వచ్చినప్పుడు అంటే శక్తి పరమేశ్వరుడి నుంచి వచ్చింది. అప్పుడు వారి నుంచి వచ్చిన జగత్తు వారికి ఏం అవుతుందండి? కుమారస్థానం అవుతుంది. అది తెలుసుకోవాల్సింది. వారి నుంచి వచ్చే జగత్తు వారి కుమారస్థానం అవుతుంది. కానీ జగత్తు మాత్రం ఎప్పుడు దిక్కులకి బద్ధమై ఉంటుంది. శివుడు శక్తి దిక్కులకు అతీతం, కానీ వాళ్ళ నుంచి ఏర్పడే జగత్తు దిక్కుల్లో ఉంది. ఏ దిక్కుల్లో ఉన్నా 6. కనుక జగత్తే కుమారస్వరూపము. జగత్తంతా శివశక్తులు వ్యాపించున్నారు. కానీ విశ్వవ్యాపకమైన శివశక్తినే మనం సుబ్రహ్మణ్యాన్ని ఆరాధన చేస్తున్నాం. ఈ భావనతో చేయండి. తెలిసి చేస్తే శక్తి ఎక్కువ అని చెప్పుకుంటున్నాం. అందుకు స్పేస్ ప్రకారంగా 6 ముఖాలే. ఇక టైం దగ్గరికి వెళ్తాం. వీటంటికి వేద ప్రమాణంతో చెప్తున్నాం. సంవత్సరో విషువర్ణై అనే మంత్రంలో స్పష్టంగా చెప్పాడు. సంవత్సరం వేదమునందు అగ్నిహోత్రారాధన ఉంది, చాలామందికి తెలిసి ఉంటుంది. అగ్నిహోత్రారాధన లోకక్షేమం కోసం ఏర్పరిచింది వేద విజ్ఞానం. అది నిత్యాగ్నిహోత్రం ఇవన్నీ ఉంటాయి. సైన్స్ మనకు తెలియదు అనుకోండి, చేసేవాళ్ళకి తెలుస్తుంది. సంవత్సర కాలం పాటు అగ్నిహోత్రారాధన ఉంది. ఆ సంవత్సరం అయింది, మళ్ళీ సంవత్సరం రిపీట్ అవుతుంది. సాధారణ అంతే కదండి. ఇవాళ చైత్రం వచ్చిందని మళ్ళీ చైత్రం వస్తుంది. అంతవరకు ఉన్న మాత్రం చైత్రంలా వైశాఖం ఉండదు, వైశాఖంలా జ్యేష్ఠం ఉండదు, మారుతూ ఉంటుంది కదా. అంతా కలిపి ఒక సర్కిల్. కానీ సంవత్సరం అనే సర్కిల్లో ప్రకృతిలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి? ఈ జరుగుతున్న మార్పులపై అంతరిక్షం నుంచి వచ్చే ప్రభావం ఏమిటి? ఈ రెండింటినీ లెక్క కట్టి ఆ ప్రభావం ఈ ప్రభావం మనకు సత్ప్రభావం కావాలని
దానికి సంబంధించిన ఎనర్జీస్ని ఈ అగ్నిహోత్ర ఆరాధన వల్ల తీసుకొస్తారండి. అది సంవత్సర కాలంలో చేసే అగ్నిహోత్ర ఆరాధన. ఇంత విజ్ఞానం మనకుంది. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకుని ఒక ఆయన చాలా తెలివిగా హోమాయోగా అని పేరు పెట్టాడు. అది కనెక్ట్ చేస్తే అందరూ వెళ్ళిపోతారట. అదే ఆయన ఉద్దేశం. అంటే హోమంతో ఎంత టెక్నాలజీ ఉంది. యోగం చాలా గొప్పదని ఎన్నాళ్ళకు తెలుసుకున్నారు. హోమం గొప్పదని, పూజ గొప్పదని మరి కొన్నాళ్ళు తరువాత తెలుసుకుంటారు. అప్పుడు మిగిలి ఉంటే తెలుసుకుంటారు. కనుక సైన్స్ పెరుగుతున్న కొద్దీ హిందూ మతంలో ఒక్కొక్క అంశం గొప్పతనం బయటపడుతుందని ఆనాడు వివేకానంద చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమవుతుంది. అగ్నిహోత్రంలో జరిగే ప్రాసెస్ ఏమిటి, దాని మీద రీసెర్చ్ చేశారు. జామెట్రీ ఇన్ హిందూ హోమా సైన్స్ అని ఇంగ్లీష్ అతను పుస్తకం రాశాడు. జామెట్రీ దానిలో ఎంత ఉందో రాశాడు ఒక ఆయన. దానివల్ల ఓజోన్ పొరకి, ప్రకృతి వాతావరణానికి అగ్నిహోత్రం వల్ల వచ్చే మార్పులు ఏమిటి, అందులో వాడే ద్రవ్యాలు ఏమిటి. పెట్రోల్ పోయారు కదా, అందులో ఏం వేయాలి, ఏ దేవతకి ఏ ద్రవ్యం వేయాలి, ఏ దేవతకి ఏ మంత్రం వేయాలి. ఇది అగ్నిహోత్ర అని హాలండ్కి సంబంధించిన ఒక ఆయన పెద్ద రీసెర్చ్ చేసి పుస్తకం రాశాడండి. అదృష్టవశాత్తు చదివిన పుస్తకం. అందులో చెప్తాడు ఆయన. అయితే ఆ వస్తువులు ఆ నేతిలో వేస్తే గొప్ప శక్తి వస్తుంది కదా, దాని మంత్రం ఎందుకు, తంత్రం ఎందుకు, అది వేసేద్దాం అంటే దానికి 2 రూమ్స్ క్రియేట్ చేశాడు ఆయన. మంత్ర సహితంగా ఒకతోటి చేశాడు, మంత్రరహితంగా ఒకటి చేశాడు. మంత్రసహితంగా చేసిన దానిలో పాజిటివ్ ఎనర్జీ చాలా వచ్చింది, అక్కడ ఓజోన్ చాలా ప్యూర్ అయిందని చెప్పాడు. అంటే శబ్దానికి కూడా శక్తి ఉండదు, ప్రూవ్ చేశాడు. 1-2 విషయాలు చెప్తున్నా. అంటే ఇంత యజ్ఞ విజ్ఞానం మనకు కనబడుతుంది. ఆ యజ్ఞ రహస్యం అగ్నిశోమాత్మకమైన సూత్రం మీద ఆధారపడింది. అగ్నిశోమాత్మక సూత్రానికి ఎవరి స్వరూపం ఈయన. అదే సంవత్సరం పాటు చేసే యజ్ఞములు శాస్త్రం చెప్తుంది. దర్శపూర్ణ ఇత్యాది ఇష్టులు అంటే ఆయా తిథులు యందు చేసే యజ్ఞములు. అలాగే ఆశ్వేజ మాసం వచ్చినప్పుడు అగ్రయనిష్టి అని చేస్తారు. ఇలా రకరకాలు ఉన్నాయి. సంక్రమణం వచ్చినప్పుడు ఒక రకమైన ఇష్టి చేస్తారండి. ఆ ఇష్టిలో కొత్త బియ్యం తీసి వాడతారు దాన్ని. అదే పొంగల్ అనే పేరుతో మరొక రూపంలో యజ్ఞంగా చెప్పుకుంటారు. అది ఆ రూపం సూర్యభగవానుడికి చేస్తూ కొంతమంది చేస్తారు. అగ్నిహోత్రికులు మరొక విధంగా చేస్తారు. ఈ సంవత్సర యజ్ఞ విజ్ఞానం చెప్పాలంటే కొంతకాలం పడుతుంది. అంత విజ్ఞానం ఉంది మనకి. అది ఇప్పుడు కొంతమంది అగ్నిహోత్రికులు ఏం జరిగారు వాళ్ళకి తెలిస్తే. ఈ సంవత్సర కాల యజ్ఞం ఋతువులను ఆధారం చేసుకుని వస్తుంది. దానివల్ల చేసే యజ్ఞాలతో లోకానికి క్షేమం కలుగుతుంది. ఒక వ్యక్తి క్షేమం కాదు, ఒక మతక్షేమం కాదు, సర్వలోకక్షేమం. అంతేగాని మా మతములో ఉన్నవారు మాత్రమే తరించబడుదురు అని సనాతన ధర్మం అనదు. నువ్వు సరిగ్గా చేస్తే లోకం క్షేమంగా ఉంటుందని చెప్తుంది. అద్భుతమైన విషయం ఇక్కడ. అది యజ్ఞంలో ఉన్న అద్భుతమైన అంశం అండి ఇక్కడ. అందుకే కావ్యకంఠ గణపతి గొప్ప మాట అన్నారు. మన వైదిక విజ్ఞానం వదులుకోవడం వల్ల, అగ్నిహోత్ర ఆరాధన మానేయడం వల్ల సంపద కోల్పోయాం, ఇంద్ర ఆరాధన మొదలైన మానేయడం వల్ల శౌర్యం కోల్పోయాం అని గొప్ప రహస్యం చెప్పాడు. అది ఆలోచించవలసిన అంశం. మొత్తం అగ్నిహోత్రీకుడి విషయంలో మనం తెలిసేది మొత్తం సంవత్సర కాలం. సంవత్సర కాలం అంటే అంతా 6 ఋతువులు, అవునా లేదా? మాసాలు ఎన్ని? 12. కానీ 6 ఋతువులు 6 ముఖాలుగా, 12 మాసాలు 12 చేతులుగా సంవత్సర రూప యజ్ఞస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు. ఇది వైదిక విజ్ఞానం గ్రహించవలసింది. ఇక మయూర వాహనం ఉంది. చాలామంది మాట్లాడుతుంటారు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మహీదేవదేవం మహాచిత్త భావం అంటూ అద్భుతంగా రచించారు ఆదిశంకరుడు. మయూరంపై చాలా కథలు పురాణాలు చెప్తున్నారు. గరుత్మంతుడి యొక్క ఆ సంతాన పరంపరకు చెందినవాడు ఆయన. ఎలాగైతే అనూరుడు, గరుత్మంతుడు మనం వింటాం. ఇది కూడా కాస్మిక్ ఈవెంట్స్ అండి. ఇవన్నీ కూడా ఓపిక ఉండాలి. కానీ మన పురాణాల్లో ఒక్కొక్క మాట పేరు తీస్తుంటే సృష్టి ఫార్మ్ అయినప్పుడు ఎవాల్వ్ అవుతూ ఎన్ని రకాల మార్పులు తీసుకుంటూ వచ్చింది ఇప్పుడున్న ఈ స్వరూపం. ముందు అంతరిక్షంలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి దేవతల పేర్లు పెట్టి పురాణాల్లో కథలు చేశారు. అందుకే మిగిలిపోయాయి. అదే కానీ అలాగే రాసి ఉంటే సైన్స్ లాగే ఎవరు కొద్దిమందికి తెలిసేది. కథలు చెప్పడంలో అందుకే ఈ చెప్పడం సూచన. కొంతమంది పెద్దవాళ్ళైనా ఆలోచిస్తారేమో. ఆ పేర్లకి మీరు డీకోడ్ చేస్తే, వ్యుత్పత్తి తెలుసుకుంటే నాలెడ్జ్ ఇంత బయటకు వస్తుంది. ధ్రువ ఉంది ఉదాహరణకి. ధ్రువుడి చరిత్రం అందరికీ తెలుసు. ధ్రువ అంటే స్టార్, దానికి సంబంధించిన శక్తి. ఆ ధ్రువుడి సంతానం పేర్లు ఉంటాయి చూడండి. అదంతా కూడా అంతరిక్షానికి సంబంధించినవి, టైంకి సంబంధించినవి, స్పేస్ అండ్ టైంకి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ అందరూ ఉంటాయి. కానీ పురాణం ఏదో చెప్తోంది, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ భాష అంతా అంటే ఒక సైన్స్ని రసవంతంగా కథలా చేసాడు మన మహర్షి. అందుకే ఆయనకు నమస్కారం చేసుకోవాలి. పురాణ భాష మార్మిక భాష అని, సంకేత భాష అని చెప్పడానికి అంత ఉన్నదండి. కాసింత జ్ఞానాన్ని విడిచిపెడుతున్నామే, ఎంత తెలుసుకోవాలో చూడండి. ఇక్కడ అంత అపారమైనటువంటి విషయం చెప్తున్నారు. కానీ 6 ముఖాలు 12 చేతులు అంతే తెలిసే కదా. ఇక్కడ నెమలి మీద ఉన్నట్ట. ఈ నెమలి గురించి మయూర వాహనం ఇదంతా చెప్తారు. అది విశేషమే. నెమలి గురించి వేదం ప్రకారంగా చెప్పండి. చిత్రాగ్ని అని ఒక అగ్ని ఉంది. చిత్రం దేవా నాముదగా అదనీకం చక్షుర్ మిత్రస్య వర్ణస్యాగ్నే అని మంత్రాల్లో కనబడుతుంది. చిత్రం
చిత్రం అనే మాట తెలిసి ఉంటుంది మీకు, తెలియకపోతే చిత్రం తెలుసు కదా. చిత్రం అంటే ఆశ్చర్యం అని ఒకటి అర్థం. చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం అని. చిత్రం అంటే అనేక రంగులు కలిగినది అన్నారు ఇక్కడ. చిత్రాగ్ని, సంవత్సరాగ్ని, రెండు కాంబినేషన్. ఇంకొక రహస్యం చెప్తున్నాను, ఇంత శ్రద్ధగా వింటున్నారు గనక. భారతీయ సంస్కృతిలో యజ్ఞం ప్రధానమండి. మనం పూజించే దేవతలు వీళ్ళందరూ యజ్ఞం ఓరియంటెడ్. అది విగ్రహారాధన మనం చేసిన విగ్రహ ప్రతిష్ఠ ముందు యజ్ఞం చేస్తారా లేదా? మన బ్రహ్మోత్సవాలు చేశారు, యజ్ఞం లేకుండా జరిగిందా? అంటే అర్థం ఏమిటి? ఒక పొటెన్సీని తీసుకుని విగ్రహంలో పంపించడం అండి జరిగే ప్రాసెస్ అది. అది తెలుసుకోవాలి. పొటెన్సీ అంటే మంత్రం. ఆ మంత్రాన్ని ఇంత జపం చేసి దాన్ని వివిధ వేద మంత్రాలు తగిలి హోమం చేసి దాన్ని సూక్ష్మ రూపం తీసుకొస్తారు. దాన్ని కలశం స్థాపన చేసి దాన్ని నిక్షిప్తం చేస్తారు. అది తీసుకెళ్ళి విగ్రహంపై అభిషేకం చేస్తారు. అది కుంభాభిషేకంలో జరిగే ప్రాసెస్. అదేవిధంగా ఇందాక చెప్పిన ఆ ప్రాసెస్లో అగ్నిహోత్రులకు తెచ్చినదంతా మళ్ళీ ధార పోస్తారు యంత్రంలో. యంత్రం మీద విగ్రహం పెడతారు. ఎంత చేస్తే మేము విగ్రహాన్ని దండం పెడతాం, ఊరికనే బొమ్మల్ని దండం పెట్టం. ఇది తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోవాలి. అగ్ని అంటే ప్రాసెస్ ఇలా జరుగుతుందండి. కనుక దేవతల వాహనాలు అంటే ఏంటో తెలుసా? ఇది ఒక రహస్యమైన అంశం. ఒక దేవతను ఆరాధన చేసేటప్పుడు ఆ దేవత మంత్రాలు వాడినప్పుడు అది అగ్నిని బేస్ చేసుకుని ఆ దేవతా శక్తి వస్తుంది. బేస్ ఏమిటి? ఆధారం అది. అప్పుడు ఏ అగ్ని శక్తి వస్తుందో దాని వాహనం అంటారు. ఆ వచ్చిన దేవతలు ఆ దేవతా రూపం ఉంటారు. విష్ణు సంబంధమైన యాగం చేస్తున్నప్పుడు అగ్ని గరుడ రూపం. అలా గణపతి సంబంధమైన యాగంలో మూషికాగ్ని అని ఒక అగ్ని, అది అగ్ని యొక్క పేరు. పురాణం కథ రూపంలో వచ్చింది, నాటుకుపోతాయి. ఇది చెప్తే సైన్స్ కనుక అంత పట్టదు. సూక్ష్మ విజ్ఞానం అండి ఇక్కడ. ఇంత రహస్యం ఉంటుంది. నేను సూచనప్రాయంగా చెప్పాను, దీన్ని బేస్ చేసుకుని ఇంక అన్ని మీరు ఆలోచించుకోవచ్చు ఇక్కడ. అలాగే సుబ్రహ్మణ్యం ఆరాధించేటప్పుడు చిత్రాగ్ని అంటారు ఇక్కడ. చిత్రం అంటే అనేక రంగులు వెదజల్లునది. నెమలి పింఛం విప్పిది ఎలా ఉంటుందండి? అనేక వర్ణాహ. అలాగే ఋతువుల్లో వచ్చే మార్పులు మనం చూస్తే ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. వర్ష ఋతువుల ఆకాశం శోభ వేరు, అందులో వివిధ కాలాల్లో ఆకాశం ఒకలా ఉంటుంది. ప్రకృతిలో శోభలు కూడా పచ్చదనం కానీ మార్పులు కానీ ఇవన్నీ మార్పులు కనబడుతున్నాయి కదా. అనేక వర్ణములు అనేక మార్పులతో ఉంటాయి. ఇన్ని మార్పులతో ఉన్నటువంటి ఆ ప్రకృతిలో పరిణామాలు, అంతరిక్షంలో పరిణామాలన్నీ అనేక వర్ణములతో నెమల్ల చిత్రాగ్ని రూపంలో విచ్చుకుంటే సంవత్సరంలో వచ్చే పరిణామాలన్నీ చిత్రాగ్ని అయితే సంవత్సరాగ్ని దానిపై కూర్చుని సుబ్రహ్మణ్యుడిగా సాక్షాత్కరిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే సంవత్సరం అంతా హాయిగా బతకచ్చు. ఎందుకంటే మన యజ్ఞాలు అలాగూ తెలియవు, అన్ని కలిసి ఆయనేగా. అందుకే ఎంత ఉపకారం చేశారో చూడండి ఆ రూపాల్లో మనకు చెప్తూ. నాకు అర్థం కావట్లేదండి. అర్థం కాకపోయినా మందుకు అర్థం కాదు, వేసుకుంటూ పనిచేస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అయితే దీనిలో ఒక విషయం ఏంటంటే అర్థం తెలిసి చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది. అందుకే ఇకపై సుబ్రహ్మణ్య ఆరాధన చేసినప్పుడు మనకి భావాలన్నీ కలగాల్సిందే. ముందు 6 గురించి ఇన్ని రకాలు చెప్తున్నాం. ఇప్పుడు కాలం ప్రకారంగా 6 చెప్పాం, స్పేస్ ప్రకారంగా 6 చెప్పడం జరిగింది, యజ్ఞ ప్రకారంగా చెప్పడం జరిగింది. అలాగే జామెట్రికల్గా ఆ సింబల్ మన ఊరికనే వాళ్ళు హిబ్రూస్ ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళినవే. దేవతకు సంబంధించి ప్రకృతి రహస్యానికి సంబంధించిన ఏ థాట్ ఉన్నా దాని ఆరిజిన్ సనాతన ధర్మమే. ఇది నేను అతిశయంగా చెప్పట్లేదు, లేకపోతే నాది కదా అని అహంతో చెప్పట్లేదు. అందుకే వివేకానంద మొట్టమొదట మాట్లాడినప్పుడు మన దేశాన్ని మన మతాన్ని పరిచయం చేసినప్పుడు ఏ మతం తరపున నేను వచ్చానంటే ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని చెప్పాను. అది మా. ఎందుకంటే నువ్వు జగత్తు అనే గురించి ఆలోచించేది భౌతిక విజ్ఞానం, నేను ప్రపంచం. ఈ రెంటికి మించి ఏదో ఉంది అన్న ఒక ఆలోచన మొట్టమొదటి పుట్టి అది ఎవాల్వ్ అయ్యి అనేక ఆన్సర్స్ ఇచ్చింది మాత్రం సనాతన వేద ధర్మమే. అందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక ఇప్పుడు ఒక్కదానికొకరు కనెక్షన్ చూడండి. ఇప్పుడు విగ్రహానికి కనెక్షన్ చూపించాం, ఆ రూపానికి దీనికి ఉన్న అనుబంధం చూపించాం. కనుక ఇంత తత్వం ఒక్క రూపంలో డెపిక్ట్ చేయబడింది ఇక్కడ. దాన్ని మనం చూడగానే కాలతత్వం, దేశతత్వం, శివశక్తుల తత్వము, యజ్ఞతత్వము ఇన్ని సుబ్రహ్మణ్య స్వరూపంలో కనబడుతున్నాయి. ఇక 6 ముఖాలు ఎలా ఉంటాయంటే ప్లేన్గా ఉండవు, అవి వృత్తాకారంలో ఉంటూ ఉంటాయి ఇక్కడ. అంటే 4 దిక్కులు అందరూ చూస్తారు, దాని పైన కూడా చూడగలిగే స్థితి ఆయనకి. వాళ్ళ నాన్నగారు 5 ముఖాలు, మరొక ముఖం కలిసింది ఇక్కడ. ఈ 6 దీని తత్వం చెప్పాలంటే ప్రణవంలో ఉన్న భాగాలు చూపించారండి. ప్రణవంలో ఉన్న భాగాలు, ప్రణవం ఒక రహస్య విజ్ఞానం. దాని గురించి కూడా సుబ్రహ్మణ్య కథలో తర్వాత చూద్దాం. ప్రణవార్థం చెప్పగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. ప్రణవ అర్థం మీద ఆయనకు ఉపన్యాసం ఇచ్చాడు. మేరు పర్వతం దగ్గర వామదేవుడైన ఋషి బహుకాలం సత్యదర్శనం కోసం తపస్సు చేస్తే సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమే నీకేం కావాలన్నాడు. ప్రణవార్థం బ్రూహి మే దేవా అని అడుగుతాడు. ఇక్కడ నా ప్రణవం గురించి చెప్పవయ్యా అంటే కొన్ని అధ్యాయాలు ఉందండి. ఆ అధ్యాయాల్లో ఓంకారతత్వం చెప్పబడుతుంది.
అదేవిధంగా మహావాక్యములు, చాలామంది మహావాక్యాలు తెలుసు కదా, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, వేదాంతంలో చెప్పబడే 4 మహావాక్యాల గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడ. దీని అంతటి కలిపి స్కంద గీత అని పేరు. స్కంద గీత. ఒక భగవద్గీత అనుకున్నామంటే ఎన్ని గీతలు పురాణాలు ఉన్నాయి, ఒకటే కాదు. స్కంద గీత అంతా వేదాంత విద్య. చెప్పినవాడు ఎవడు? స్కందుడు. ఎవడికి? వామదేవుడికి. అంటే ఆయన పిల్లలు కావాలని తపస్సు చేయలేదు, జ్ఞానం కావాలని తపస్సు చేశాడు కదా, అది ఇచ్చాడు ఆయన. అది కావాలంటే అది ఇచ్చాడు. అది వద్ద రహస్యం. కానీ ప్రణవంలో కూడా చాలా విషయములు ఉంటాయి. ఇంకొక రహస్యం ఉంది, యోగపరంగా చెప్తున్నాను. యోగపరంగా ప్రతి వారికి షట్చక్ర విషయములు తెలుసు. లలితా సహస్రం చదివే వాళ్ళకి అందరికీ కూడా. అయితే షట్చక్రాలు ఎక్కడ ఉంటే లలితా సహస్రంలో ఉన్నాయని చెప్పద్దు, మనలో ఉన్నాయి అందరికీ కూడా. అది మనకి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఇక్కడ దాకా ఇవి చక్రం. వీటి కులం అని పేరు. దీని పైన సహస్రారం అకులం, దాని చక్రాల్లో కలపకూడదు. ఆ అకులంలో శివశక్తులు ఉంటారు. శివశక్తి స్థానం అకులం. ఈ శరీరం పనిచేసినప్పుడు అక్కడున్న ఒక చిచ్చక్తి రస రూపంలో, శక్తి రూపంలో ఆ వెన్ను పూసలో ఉన్నటువంటి మధ్య నాడి ద్వారా ప్రవహిస్తుంది. ప్రవహించి ఎక్కడికి చేరుతుందంటే మూలాధారం వెళుతుంది. అక్కడున్నది దిగేటప్పుడు ఎక్కడ, అక్కడి నుంచి దిగుతోంది అనమాట. ఆ దిగి వెళ్ళింది నీకు తెలుస్తున్నది ఆకాశం నుంచి తెలుస్తుంది. విశుద్ధ చక్ర ఆకాశ స్థానం. జ్ఞానశక్తిగా భూమధ్యంలో ఉంటుంది ఆకాశం. అక్కడి నుంచి వేస్తే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి. చూడండి, బయట ఉన్నవి మనలో ఉన్నవి. మనలో అటు పాయింట్స్ అవి. అంటే యోగానికి దానికి ఉన్నటువంటి సంబంధం. మన శరీరంలో పంచభూతాలను అందరూ అంగీకరిస్తాం కదండి. ఒళ్ళు వేడెక్కిందా, వేడి చల్లబడిపోయిందండి, అది ప్రమాదమే. అన్నీ ఉన్నాయా లేవా? కనుక పంచభూతాలు శరీరంలో ఉన్న, పంచభూతాలు సృష్టిలో ఉన్నాయి. పంచభూతాల్లో పరమేశ్వరుడు ఉన్నాడు. కానీ పంచభూతాల్లో పరమేశ్వరుడు లేకపోతే పంచభూతాలకి యాక్టివిటీ లేదు, వాటికి చైతన్యమే లేదు. అది ప్రవహించింది. కనుక సృష్టి అంతా పంచభూతాలు ప్లస్ పరమాత్మ, అవునా లేదా? అయితే పంచభూతాలు ప్లస్ పరమాత్మ అయినా పంచభూతాలు ప్లస్ మనస్సు ఒకటి ఉంది. ఈ 6 పరమాత్మ ఉన్నాడు. వేట్లో పంచభూతాలు ప్లస్ మనస్సు. మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించారు, ఇక్కడ కాదు. కానీ సృష్టి అంటే ఇంతే కదండి. పంచభూతాలతో ఏర్పడిన పదార్థాలు, వాటితో కనెక్షన్ పెట్టుకున్న మనస్సు. మనస్సుకు నచ్చితే సుఖం, నచ్చకపోతే దుఃఖం, సుఖ దుఃఖాలు. ఇంతేగా జీవితం అంటే ఇంతే, ప్రపంచం అంతే ఇంతే. ఇంకేమనుందా? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కష్టాలని ఫీల్ అవుతున్నది ఏది? మనస్సు. దేనితో కనెక్షన్ ఫీల్ అవుతుంది? పదార్థంతో కనెక్షన్ వల్ల. మ్యాటర్, పదార్థం అంటే పంచభూతాలు. బ్రతుకంతా పంచభూతాలు ప్లస్ మనస్సే. కానీ ఈ 6 దేని వల్ల పనిచేస్తున్నాయి ఆలోచించు. వాడు పరమేశ్వరుడు. 6 కామన్గా ఉన్నాడు. కానీ 6 వ్యాపించిన ఆ పరమేశ్వరుడే సుబ్రహ్మణ్యుడు. పంచభూతాలు అంతఃకరణ చైతన్యం. వాటి కంట్రోలింగ్ పాయింట్స్, వాటి సెంటర్స్ ఎక్కడున్నాయి అంటే మూలాధారం నుంచి విశుద్ధం వరకు పంచభూతాలు. విశుద్ధి చక్రంలో యా రక్తవర్ణ త్రిలోచన చదువుతున్నారు కదా. విశుద్ధ ఆకాశ స్థానం అయితే పృథ్వీ స్థానం మూలాధారం, మనస్థానం అంతఃకరణ స్థానం ఆజ్ఞాచక్రం. వీటన్నిటిలో చైతన్యానికి మూల స్థానం సహస్రారం, శివశక్తులు, కైలాసం. అది ఇక్కడ. కానీ కైలాసం అక్కడుందిట. మనలోనే సర్వం ఉంది, అది తెలుసుకోవాలి. సాధారణ ధర్మం చెప్పి గొప్ప మాట, భగవంతుడు పరలోకమందు ప్రభువు మాత్రమే కాడు నాయన, నిన్ను నడుపుతున్న పరమేశ్వరుడు నీలోనే ఉన్నాడు అని చెప్తుంది. రియలైజ్ యువర్ సెల్ఫ్. అందుకే రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్ అన్నాడు మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్. మనలో ఆయన్ని ఎలా పరిశీలించాలి? కనుక పరిశీలించి యోగశక్తితో యోగులు సాధన చేస్తారు. ప్రతి వారిలో ఇది ప్రసరిస్తూ ఉంటుంది. డౌన్వార్డ్స్ ప్రతి వారిలో, అప్వార్డ్ యోగికి వాడు మూలాధారం నుంచి ఆ చైతన్యాన్ని జాగృతిపరుస్తాడు. క్రమంగా ఒక్కొక్క చక్రం దాటుతూ, ఇది జానిస్తే దాటుతున్నట్టు అనిపిస్తుంది కానీ అది తేలిక కాదు. ఒక్కొక్క చక్రం ఒక చక్రం దాటేయగానే వాడి ప్లేన్ వేరే వచ్చేస్తుంది. వాడి ప్లేన్ వేరేగా ఉంటుంది. ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే వాడి స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. ఒక మూలాధారం దాటితేనే మహాయోగం అంటాం మనకి. ఇంకా అది దాటిన వాళ్ళు, ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళిన వాళ్ళు అరుదు, వాళ్ళు ఉండరు అసలు. కోట్లలో కూడా దొరకరు. ఇంకా సహస్రారం చేరేవాడు సామాన్యుడా. ఇంకా పైకి పాకుతూ వెళుతుంటుంది. ఈ పైకి పాకుతూ వెళుతున్నప్పుడు ఎన్ని చక్రాల నుంచి వెళ్ళింది? జాగ్రత్తగా కైలాసంలో శివపార్వతులు ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన శక్తే మూలాధారంలోకి వెళుతూ ఉన్నప్పుడు దానివల్ల శరీరం పనిచేస్తూ అందరూ భౌతిక ప్రపంచం వైపు తిరుగుతున్నాం. ఎవడు యోగి మాత్రము ఈ ప్రపంచానికి నాకు మూలమైనది ఏదా అని అంతర్ముఖుడి సాధన చేసి ఆ ప్రాణాయామ శక్తుల ద్వారా జాగృతి చేస్తారు. దీన్ని కుండలిని అంటారు. ఆ కుండలిని జాగరణ జరిగినప్పుడు పైకి పాకుతూ ఉంటుంది. ఆ పైకి పాకుతున్న తీరు సర్పంలా పెడుతుంది. దేనిలాగా? పాము. దాన్ని కుండలిని అంటారు. 6 చక్రాలు దాటి కైలాసంకి వెళ్ళేటప్పటికల్లా రానాయన అని ఒళ్ళో పెట్టుకుంటారు శివపార్వతులు. 6 చక్రాలు దాటిన పాము
6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామినయ్యా అన్నారు. కనుక మన అందరం మనలో ఉన్నదంతా సుబ్రహ్మణ్య చైతన్యమే. కానీ శివశక్తుల స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడు సుబ్రహ్మణ్యుడు అయిపోతాడు, వాడే యోగి అవుతున్నాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప ప్రమార్థం. కానీ 6 మరొక 6 వచ్చాయి. ఇప్పుడు ఎన్ని 6లు చెప్పానో గుర్తుపెట్టుకుంటే ఈ 6 ద్వారా వెళ్ళే సర్పరూప సుబ్రహ్మణ్యుడు. ఇప్పుడు సుబ్రహ్మణ్య సర్పంగా ఎందుకు పూజిస్తారనే విషయంలో ప్రతి వాళ్ళలో సర్పం ఉంది, పామే పాకుతూనే ఉంది. కిందకి పాకుతున్నాం కాడ పైకి పాకడం, కిందకి వెళ్ళగలదు పైకి వెళ్ళగలదు సర్పం. ఇక్కడ ఒకసారి పైకెళ్ళి వచ్చి సత్యం తెలుసుకుని మళ్ళీ కిందకొచ్చిన బంధితం కాకుండా తిరుగుతట. ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ అవాప్య స్వాం భూమిం భుజగనివ ఉద్దిష్ట వలయం. ఇదే రహస్యం శ్రీ విద్యలో ఉంది. ఆ యోగికి ఇవన్నీ ఛేదించుకుని వెళ్ళి ఆ సహస్రార స్థానంలో ఉన్న శివశక్తుడు ఏకమవుతాడు. ఇంకా ఆయువు ఉంది కదా, ఆ చైతన్యంతోనే వాడి శరీరం నడుస్తుంటుంది భూమి అందు. కానీ మనలా ఉండడు వాడు, ఒక యోగి. వాడు జీవన్ముక్తుడు అంటారు యోగపరంగా. ఇది ఒక రహస్యం. మళ్ళీ ఇది సుబ్రహ్మణ్యుడితోనే ముడిపడిందా చూశారు అక్కడ. యోగపరంగా సుబ్రహ్మణ్యుడు, యాగపరంగా సుబ్రహ్మణ్యుడు, పంచభూతాల పరంగా సుబ్రహ్మణ్యుడు, దేశపరంగా కాలపరంగా శివశక్తుల పరంగా యంత్రపరంగా సుబ్రహ్మణ్యుడు. ఇన్ని రకాలుగా సుబ్రహ్మణ్యుడు వాళ్ళు దర్శించాం. వచ్చిన స్వామిని ఇంకా పట్టాభిషేకం చేయకుండా అలా కూర్చోబెట్టుకుని 6 ముఖాల తత్వం ఏంటైనా అని పరిశీలిస్తూ కూర్చున్నాం ఇక్కడ. కనుక 12 మాసాలు చేతులుగా, 6 ఋతువులు ముఖాలుగా, 6 ఋతువుల శక్తి 3. అది అగ్ని, సూర్యుడు, చంద్రుడు. వీటి పరిణామాలతోనే ఉంటాయి. ఇవి ప్రతి ఋతువులోనూ ప్రతి వారిలోనూ కామన్. అగ్ని, సూర్యుడు, చంద్రుడు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ 3. గీతలో భగవానుడు కూడా చెప్పాడు, యథాదిత్య గతం తేజో జగద్భాసైతే కిరం యచ్చంద్రమసి ఇచ్చాగ్రం తత్తేజో విద్యుమామకం. ఆ 3 కళ్ళుగా కలిగి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. వాళ్ళ నాన్న పోలిక 18 నేత్రాలతో భాషిస్తున్నాడు. అటువంటి స్వరూపానికి నమస్కారం చేసుకొని ఇన్ని తత్వాల రూపంలో ఇముడ్చుకున్న కుమారస్వామి పుట్టి వచ్చాడు. ఇంకా ఆ స్వామికి నమస్కారం చేసుకుందాం. రేపు పట్టాభిషేకం ఇత్యాది ఘట్టాల్లో ప్రవేశిద్దాం. సర్వం శ్రీ సుబ్రహ్మణ్య శరణారవిందార్పణమస్తు. స్వస్తి.